గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన కేసులు పెట్టొద్దని తేల్చి చెప్పింది. పరువు నష్టం కేసుల్లో నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని, మెజిస్ట్రేట్ ను ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటోంది. అదే టైంలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై జోరుగానే చర్చలు సాగుతున్నాయి. అరెస్టులు చేయకూడదు సరే, మరి అభ్యంతరకరంగా పెట్టే పోస్టుల సంగతి ఏంటనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా విషయంలో అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే బెటర్ అనే దానిపై అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఎలా చూడాలి అంటే చాలా శృతి మించి మరి పోస్టులు పెడుతున్నారు. కోర్టు ఏమో ఇలాంటి తీర్పు ఇచ్చింది. సో ఎలా చూడాలి, ఏంటి మీ అనాలిసిస్? అంటే ఇక్కడ దీనిలో ఈ ఐటీ యాక్ట్ లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో సెక్షన్ 66A సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే ఇతర జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏంది, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే మీడియాతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పోస్టింగ్స్ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ. సో ఇటువంటి న్యూ మీడియాలో ఏం చేస్తున్నారంటే కామెంట్స్ చేయడం, దాని మీద ఇప్పుడు మీరు చూడండి ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి, చాలా ఎక్కువ కేసెస్. కొన్ని దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ టార్గెట్ చేస్తూ బెదిరించడం, రెండోది కొంచెం సోషల్ మీడియాలో అతిగా అసభ్యంగా పెట్టడం కూడా. ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తూ పెట్టడం ఒకటి, వ్యక్తుల గౌరవాన్ని, వ్యక్తుల కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతూ లేదా మహిళల గౌరవాన్ని కించపడుతూ పెట్టడం అన్నది రెండో పోస్ట్. తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. సో హైకోర్టు నల్లబాలు, బీఆర్ఎస్ సంబంధించి నల్లబాలు పేరు మీద చెలామణి అవుతుంది. ఆయన 3 కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఏం చేస్తున్నారంటే, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకే చోట డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తూ ఒక 20-30 కేసెస్ నమోదు చేస్తూ, పలానా ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ ఉన్నారు, భారతదేశ ప్రధాని. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే దేశం అంతటా కూడా చాలా చోట్ల బీజేపీ వాళ్ళంతా ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసి అన్ని రాష్ట్రాల్లో ఫిర్యాదు చేసి ఏం చేస్తారు, అన్ని రాష్ట్రాల పోలీసులు లేదా అన్ని రాష్ట్రాల కోర్టుల చుట్టూ తిరగాలి. ఓకే. సో దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే సోషల్ మీడియాలో, అంటే అది ఒక బెదిరించడానికి ఒక టాక్టిక్. ఇక్కడ కేసీఆర్ గురించో లేకపోతే రేవంత్ రెడ్డి గురించో పోస్ట్ పెట్టినప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. సో అధికారంలో ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా పోస్ట్ పెడితే అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తరపు నాయకులు. ఆ పోలీసులు ఆ కేసు ఈ కేసు అని తిప్పుతారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే, చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించి పోస్టులు పెట్టినప్పుడు ఆ విధంగా తిప్పారు. సో దాన్ని హైకోర్టు ఏం చెప్పిందంటే, విమర్శలు, రాజకీయ విమర్శలు అన్నది పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. సుప్రీంకోర్టు కూడా మొన్న చెప్పింది, రేవంత్ రెడ్డి ఈ విధంగా సోషల్ మీడియాలో బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు వస్తే కనుక రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దాని మీద బీజేపీ సుప్రీంకోర్టుకు వెళ్తే సేమ్ ఇదే రకమైన తీర్పు ఇచ్చింది. రాజకీయపరమైన విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. సో దెర్ ఇస్ డిఫరెన్స్. సో రాజకీయపరమైన విమర్శలు చేసినప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత విమర్శలు ఏదైనా చేసినప్పుడు పరువు నష్టం దాటిల్లేలా, అంటే పలానా ఎగ్జాంపుల్ ఇన్ని కోట్ల అవినీతి జరిగింది, ఇంత కోట్ల అవినీతి చేశాడని విమర్శ చేసినప్పుడు ఎఫెక్టెడ్ పార్టీ ఎవరికైతే పరువు నష్టం జరిగిందో వాళ్ళు కేసు నమోదు చేస్తే ఓకే. కానీ ఈ రాజకీయ పార్టీ నేతలు వరుసగా 10 పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 10 పోలీస్ స్టేషన్ల వాళ్ళు విచారణ పెట్టి పిలిపించి వేధించడం అన్నది కరెక్ట్ కాదని హైకోర్టు జడ్జి ఎన్ తుకారం జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. కుటుంబ సభ్యుల్ని లేకపోతే మహిళల్ని కించపరిచేలా చాలా దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. రెండో వైపు ఏంటంటే పొలిటికల్, రాజకీయ పరంగా విమర్శలు. ఈ రెండింటినీ ఒక విధంగా చూడరాదు. సో మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు, అదేవిధంగా బోదన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు, టీసాట్ చైర్మన్, ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కొణతం దిలీప్ గారు, మాజీ ఐటీ సంబంధించి ఆయన డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేశారు. కొణతం దిలీప్ గారు, ఆయన కూడా జాయిన్ అవుతారు చర్చలో. ముందుగా శరత్ గారు, సో ఇవాళ ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ నల్లబాలు కేసులో
దీన్ని మీరు జడ్జిమెంట్ కాపీ కూడా చూశారు కదా, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇది 25 పేజీల జడ్జ్మెంట్ భారత్. అది దాంట్లో కొత్తగా చెప్పిందంటూ ఏది లేదు. ఇది ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు చెప్తున్న మాటలు, తర్వాత హైకోర్టులు చెప్తున్న మాటల్ని జడ్జి గారు మళ్ళొక్కసారి క్రోడీకరించి ఒక పద్ధతి ప్రకారంగా చెప్పినాడు. అయితే ఇందులో ఎట్లుంటుందంటే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని 2 రకాలు. కాగ్నిజబుల్ అఫెన్స్ అని అన్నప్పుడు ఏమంటే ఒక పోలీసు వితౌట్ వారెంట్ హీ కెన్ అరెస్ట్. And there are non-cognizable offences. The police cannot arrest without warrant. ఈ 2 రకాల వాటిలలో తర్వాత ఇంకోటి ఏంటంటే డిఫమేషన్ అనే అఫెన్స్ సంబంధిత వ్యక్తి, ఇప్పుడు ఫలానా వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక పోస్టింగ్ పెడితే ఆ కన్సర్న్డ్ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వాలా కన్సర్న్డ్ మ్యాజిస్ట్రేట్ దగ్గరను బై వే ఆఫ్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ అట్లా చేయాలా. అట్లా చేయకుండా పోలీసులకి ఏదో వ్యక్తిగతంగా నష్టం జరిగినట్టుగా మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ చూపెట్టేసేసి పోలీసులు కేసులు బుక్ చేసేటువంటి ప్రక్రియ అనేది అది కరెక్ట్ కాదు అని జడ్జి గారు చెప్పినారు. అయితే భరత్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఐ ప్లేడ్ ది గేమ్ బోత్ సైడ్స్. నేను గతంలో స్పెషల్ జీపీ ఉన్నప్పుడు కూడా మాకు ఇట్లాంటి కేసెస్ చాలా వచ్చేవి. నేను చాలా వరకు పోలీసులను వారించి ఉండేవాడిని అనమాట. ఇట్లాంటి కేసులు పెట్టకండి కాబట్టి అనవసరంగా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి, పోలీసులకి చెడ్డ పేరు వస్తుందని. అంటే అక్కడక్కడ పొలిటికల్ బాసెస్ యొక్క అప్రిషియేషన్ కోసమని, అంటే అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, సిఐలు వచ్చి నమస్కారాలు కొట్టంగానే వాళ్ళు అడుగుతారట, ఏమయ్యా ఏం చేస్తున్నారయ్యా, నా మీద అన్ని ఇష్టం వచ్చినట్టు వాడు వీడు ఎది పడుతుంది వాగుతా ఉన్నారు, చూడండి అదేంది అంత దుష్ప్రచారం జరుగుతుంది నా మీద అని అంటే, ఇంకా ఎమ్మెల్యే గారి ప్రాపకంతోనో ఆ మంత్రి గారి ప్రాపకంతోనో ఆ పోస్టింగ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఇక ఉన్నా లేకున్నా 4 కేసులు పెట్టేసేసి ఇట్లాంటి సోషల్ మీడియాలో కొంత ఇబ్బందులు పెట్టేట వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇట్లాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు. అట్లా చేసిన వాళ్ళందరూ ఓడిపోయారు. అట్లా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ ఆయనలో ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఎందుకంటే సరే వ్యక్తిగత వ్యాఖ్యలు వేరు, పరువును చిన్న చిన్న కామెంట్స్ అంటే పార్టీకి వ్యతిరేకంగా. సహజంగా పాలిటీషియన్స్ కి కొద్దిగా ఇన్సెన్సిటివిటీ అంటే బాగా పెరిగిపోయింది. ఒక రకంగా ఏంటంటే ఏ రకమైన విమర్శను కూడా టాలరేట్ చేసే స్థితిలో లేరు. మరి అంతెందుకండి, ఈవెన్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఆయన దుర్భాషలాడిన తీరు, ఆయన మాట్లాడిన తీరు, మనం అరే ఒక్కొక్కరిని తొక్కి నారదీస్తాం, అది కూడా ఎక్కడ శాసనసభ వేదిక మీద ఇట్లాంటి మాటలు మాట్లాడిన సందర్భం. ఇక రాజే అట్లా మాట్లాడితే తర్వాత కింది వాళ్ళు ఎట్లా చేస్తారు? అంటే ముఖ్యమంత్రి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి దాని పర్యవసానం కూడా ఇతరత్రంగా ఉంటది. కాకపోతే ఇది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ టాలరెన్స్. ఇప్పుడు మొరిగే కుక్క ఎప్పుడు కరవదు అని మనకు ఊర్లలో సామెత. ఇట్లా సోషల్ పోస్ట్ పెట్టే వాళ్ళ వల్ల ఒరిగేది ఏమి ఉండదు భరత్. అనవసరంగా రాజకీయ నాయకులు బాగా రియాక్ట్ అవుతారు తప్ప వాడి ముఖం వాడే పెట్టుకున్నాడు అని చెప్పి అప్పుడే కూరుకుంటే 4 రోజుల తర్వాత వాడే అలసిపోతాడు. మనము రెస్పాండ్ అయిన మరుక్షణము ఇంకా కొద్దిగా ఎక్కువగా వ్యక్తిగతంగా దాడి చేస్తే కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా పోస్టులు పెడితే ఏం చేస్తాం? పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను వాళ్ళని వీళ్ళని టార్గెట్ కదా. పబ్లిక్ లైఫ్ లో ఉంటే కుటుంబ సభ్యులు పబ్లిక్ లైఫ్ లో రాజకీయాల్లో ఉంటే ఓకే గానీ లేనప్పుడు వ్యక్తిగతంగా పోస్టులు పెట్టి 2 సైడ్ల నుంచి జరుగుతుంది. కరెక్ట్ భరత్. ఆ నైతిక విలువలు ఎవరికి ఉండాలి? రాజకీయ నాయకులకు ఉండాలా. ఇప్పుడు కేటీఆర్ కొడుకును క్రిటిసైజ్ చేయలేదా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు? ఇవాళ మనం కూడా వీ షుడ్ ఆల్సో బి ప్రిపేర్ టు ఫేస్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్, సిమిలర్ కైండ్ ఆఫ్. ఒక్క నిమిషం మ్యూట్ చేయండి, ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారు కొంచెం పీసీఆర్ చూడండి. రామచంద్ర నాయక్ గారు మ్యూట్ చేయండి. ఎస్ చెప్పండి. సో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది పొలిటీషియన్స్ కొంత మొద్దు స్వభావమే పెంచుకోవాలా. రాజకీయాల్లో ఉంటే ఇవాళ రేపు కొద్దిగా మోర్ దెన్ నెససరీ ఎలిగేషన్స్, మోర్ దెన్ నెససరీ క్రిటిసిజం అనేది వస్తూనే ఉంటది. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ఒక అభయహస్తం అని ఒక పెద్ద వాగ్దానాల చిట్టి ఇచ్చినారు. దాంట్లో 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమి అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాడు ఇంత దయనీయంగా ఉంటుందని ఊహించలేదు, అందుకే అన్ని వాగ్దానాలు ఇచ్చినాము. తీరా అధికారంలోకి వచ్చి కాఫర్స్ లెక్క పెట్టినప్పుడు మాకు ఇక్కడ పరిస్థితి చాలా బాగలేదు కాబట్టి ఇవన్నీ ఒకేసారి అమలు పరచలేము, ఈ కార్యక్రమాలని 5 సంవత్సరాల పీరియడ్ లోపల మేము అమలు పరుస్తాము, ఒక్కొక్కటిగా చేస్తాము అని ఇది ప్రభుత్వ వాదన. వాళ్ళు ఏమంటారు, లేదు లేదు నీవు అలవుగాని ప్రామిసులు కావాలనే ఇచ్చేసేసి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చినారు. యూ హ్యావ్ చీటెడ్ ది పీపుల్ అండ్ గాట్ ది మ్యాండేట్ బై
ఫాల్స్ మెకానిజం అని వీళ్ళ విమర్శ. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ క్రిటిసిజమ్స్. ఇప్పుడు ఇది ఉంటది, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అనీజీ లైస్ ది హెడ్ దట్ వేర్స్ ది క్రౌన్ ఉన్నారు. మీరు రాజకీయాల్లో ఉండాలని అనుకున్నప్పుడు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు కొంచెం సంయమనం అవసరం. కాకపోతే అది లేకపోవడం వల్ల చాలా చోట్ల ఏమవుద్దంటే కొంత ఈ పొలిటికల్ కల్చర్ కూడా ఎట్లా తయారైందంటే కొంచెం చదువుకున్నవాడు, తెలియగలవాడు, మేధా సంపత్తి ఉన్నవాడు, రాజకీయాల్లో 4 కాలాలు ఉన్నవాడు అయితేనేమో ఒకటి, ఈ లంపెన్ గాళ్ళందరూ టికెట్లు కొనుక్కొని వచ్చడం ఇదంతా ఆక్షన్ పర్చేసే కదా ఎమ్మెల్యే టికెట్లు. ఏ పార్టీలో అయినా అంతే, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వానికి టికెట్లు ఇచ్చేటప్పటికి వాడు వచ్చేసేసి ఇక్కడ ఎమ్మెల్యేలై మంత్రులై రకరకాలుగా న్యూసెన్స్ చేస్తా ఉన్నారు. అది ఒక రకం, అంటే వాళ్ళ కల్చర్లెస్ పొలిటీషియన్స్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇది కోర్టు మీద కూడా ప్రెషర్ బిల్డప్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తుంది. పోలీసులకు కూడా ఏమంత పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ యూస్ టు డిస్కస్ విత్ ఆర్ ఆఫీసర్స్ కదా, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లతో వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు ఐ యూస్ టు టెల్ దెమ్ వై డూ యూ బుక్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ అండ్ యూ యాడ్ టు మై నెంబర్స్. ఇదంతా రోజు ఎన్ని కేసులు అపేర్ అవుతామో, ఇదేంటి బుద్ధి లేదని పని అని తిట్టేవాడిని. అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు నాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చినారు. సమ్ టైమ్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ యూ డ్రాప్ ద కేసెస్, యూ అడ్వైజ్ దెమ్ నాట్ టు డూ అని. ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్లు కూడా అనవసరమైన సందర్భాలలో బుక్ చేస్తే ఐ యూస్ టు గివ్ ఎన్ ఒపీనియన్ దట్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ అన్వారంటెడ్ ఇన్ దీస్ కేసెస్ అని రాస్తుంటే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లలో ఆ సమయం అని ఉండాలి. ఇప్పుడు హైకోర్టులో ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు అక్కడ జీపీ ఉంటాడు కదా, గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్, స్పెషల్ గవర్నమెంట్ పీడర్, వాళ్ళు చెప్పాలి, పోలీసులను గైడ్ చేయాలి. అయ్యా సుప్రీంకోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్నాయి, పదే పదే ఒకే అఫెన్స్ మనం చేయడానికి వీల్లేదు, ఒకే తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పోలీస్ యంత్రాంగం కూడా చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు చెప్పాలా. ఈ బుద్ధి ఉండాలా. ఇక దీన్ని మనం ఈ రకంగానే ట్యాకిల్ చేయాలా. బోధన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి హైకోర్టు సంబంధించి నల్లబాలు కేసులో ఈ తీర్పు వచ్చింది. సో మీ రీడింగ్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికారంలో రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న విమర్శ ఉంది, దాని మీద ఏమంటారు? ఇప్పుడు విమర్శలు రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోషల్ మీడియా అంశం మీద చర్చ పెట్టారు కాబట్టి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి ఎవరికైనా రైట్ ఉంటుంది. సో అభిప్రాయాలు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజల్ని గౌరవించే విధంగానే ఉండాలి. ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంతా మనం దొంగలు, లేకుంటే రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళంతా దొంగలు, ఇట్లాంటివి కాకుండా ఒకటి రాజకీయాల్లో పోటీ చేసిన రాజకీయాలు అంత ఈజీ కాదు. ఎందుకంటే నేనే రాజకీయాలు నేను ఒక జర్నలిస్ట్ గా 18 సంవత్సరాలు చేసిన. సో కాబట్టి రాజకీయాలను మనం ఎట్లా చూడాలి, రాజకీయాలు అంటే చాలా అంత ఈజీ ఏం కాదు. మన జర్నలిస్టులు లేకుంటే ఇతర ఉద్యోగాలు లేకనో లేకుంటే ఇతర వ్యవస్థల లేకనో కాదు, వాళ్ళు కూడా ప్రజల్లో తిరుగుతారు, ప్రజల్లో మండలం పొందుతూనే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు. సో రకరకాలుగా ఇప్పుడు అడ్వకేట్ గారు ఒక మాట అన్నాడు, కొంతమంది కొనుక్కొచ్చుకుంటారా చేస్తారా అంటే ప్రతి వ్యవస్థలో ఇవి ఉన్నాయి, ఏ వ్యవస్థలో లేదు. సో కాబట్టి వ్యవస్థ బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఒకటి చెప్పండి ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ ఇక్కడ. ఇంతకు ముందు శరత్ గారు ఒక ట్రై చేశారు, ఏంటంటే కేటీఆర్, నేను ఎందుకంటే శరత్ గారు నేను చాలా గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఆయన కూడా కొంత ఇబ్బంది పడ్డవాడే, నేను కాదనట్లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి వ్యవస్థలో ఉంది, వ్యవస్థలు బాగుపడాలి అని అన్నప్పుడు కొన్ని నైతిక విలువలతో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు ఉండాల్సిన అవసరం ఉన్నది. సో సోషల్ మీడియాను వాస్తవానికి అది అందులో మంచిగా ఉన్నది, చెడు ఉన్నది. సో సాధ్యమైనంత వరకు మనం మంచిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు దీని ఆ యొక్క వ్యవస్థకు మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే అందరూ అల్టిమేట్ గా విమర్శించేది ఎవరిని? రాజకీయ నాయకులనే. అల్టిమేట్ గా అన్ని వ్యవస్థలు విమర్శించేది ఎవరిని అంటే రాజకీయ నాయకులు. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అంటలేను, గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం. అందులో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ విమర్శలు వస్తాయి. అధికార పక్షంలో ఉంటే బాధ్యతలో ఉంటాడు కదా, ఎందుకంటే అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా విమర్శలు ఎక్కువ ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. అందులో నువ్వు తప్పు పట్టాల్సిన. కానీ పొలిటికల్ లీడర్స్ కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా చేస్తున్నారు ఈ విమర్శల విషయంలో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సపోర్ట్ సోషల్ మీడియా ఉండాలి అంటారు, విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికార పక్షం వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా. భరత్ గారు, నేను ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ఉండవద్దని ఎవరేం అనట్లేదే, ఎవరైనా అంటున్నారా?
దీన్ని ఒక బాధ్యతగా ఇప్పుడు దాన్ని ఉపయోగించుకునే వేళ ఉపయోగించుకోవాలని చెప్పేది తప్ప ఇప్పుడు ఆ సోషల్ మీడియా మీరు ఉండొద్దని, నేను లేకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉండొద్దని అంటే అది ఉండకుండా ఏం పోదు. సోషల్ మీడియాని ఎవరు ఆపే పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. మరి అవసరమైతే దీన్ని సృష్టించిన వాళ్ళు ఆపాలనేది ఏమి లేదు. ఎక్కడ ఇప్పుడు సోషల్ మీడియాను ఎవరు ఆపగలుగుతారా? సో ఇది సోషల్ మీడియా పట్ల అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉన్నది, అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అప్పుడే సోషల్ మీడియా యొక్క దాన్ని ఎట్లా వాడుకోవాల్సింది అనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్ప దీన్ని సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా ఆపే పరిస్థితి ఏమీ లేదు. ఎవరేం ఆపలేదు దాన్ని. సో ఇవాళ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ, ఆండ్రాయిడ్ వ్యవస్థ కానీ, మొత్తం ఈ టెక్నాలజీ కానీ మొత్తం కూడా ఆపితే నేపాల్లో ఏం జరిగిందో చూశారు కదా, వాటి బ్యాన్ చేస్తే. ఎవరు ఆపే పరిస్థితి ఉండదండి. నేను అనేది నేపాల్లో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, ఇతర దేశాల్లో ఏమున్నది, ఆపడానికి ఏమీ ఉండదు. సో దీన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్చ జరగాలి, అవేర్నెస్ జరగాలి తప్ప ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీ దీన్ని ఏదో నియంత్రించే ప్రయత్నం చేస్తుంది అనేది తప్పు. సో ఇది మీరు ఇంతకుముందే మీ విశ్లేషణలో చెప్పారు, చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏం చెప్పారు? సో ఇది వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు అనేది, అది అన్ని రాజకీయ పార్టీలకు మీరు సూచన చేస్తుంది, అది అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి. సో నేను ఏమంటా అంటే ఇవాళ కేసీఆర్ ఈ జడ్జిమెంట్ నల్లబాలు ఎవరు ఏంటి అనేది దాని చర్చలో పోదలుచుకోలేదు. ఇలా బెంచ్ తీర్పిచ్చిన దాని మీద జనరల్ గా ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పారు, ఇది గతంలో ఇచ్చిన తీర్పులే, సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పులే, సుప్రీంకోర్టు కూడా చెప్పిన తీర్పులే, మళ్ళీ కేటగిరికల్ గా ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఎవరు చెప్పినా ఇప్పుడు కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దీన్ని మిస్యూజ్ చేయొద్దని చెప్పి ఎవరైనా చెప్తారు. సో ఆ మిస్యూజ్ జరగకూడదు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాను పెట్టుకొని మనం ఏదో విజయం సాధిస్తాము అనుకునేది తప్పు. ఇలా కొంతమంది సోషల్ మీడియాలో మంచి మెసేజ్ చదివే వాళ్ళు ఉన్నారు, ఆ వచ్చిన చెడు మెసేజ్ కూడా ఇది ఫేక్ న్యూస్లే, ఇది అంత పనిలేని పని కూడా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇవాళ ఒక రాజకీయ పార్టీ ముందు నేను ఏమంటా అంటే నేను ఎనీ రాజకీయ పార్టీ ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటు కాంగ్రెస్ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, ఇటు బీజేపీ అయినా సొంత సోషల్ మీడియా నడుపుతున్నప్పుడు మనం ఒక నియంత్రణలో ఉండాలి. సో నేను ఇటు ఈ రాజకీయ పార్టీ చేసినా, ఆ రాజకీయ పార్టీ చేసినా అల్టిమేట్ గా వ్యక్తిగతంగా ఆయా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఓరుకోరు విమర్శలు చేసుకోవడం వల్ల వారి యొక్క వ్యక్తిత్వము ప్రజల్లో అభాసుపాలైతే తప్ప ఇందులో మీకు పెరిగేది ఏముండదు. ఒక రాజకీయ పార్టీ ఒక రోజు అధికారంలో ఉంటుంది, ఒక రోజు అధికారం పోతుంది. సో అంత మాత్రాన అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఇట్లా చేయాలని, లేకుంటే ప్రతిపక్షంలో ఇట్లా ఉన్న వాళ్ళని ఇట్లా చేయాలనేది సబబు ఎవరికి కాదు. ఇప్పుడు శరత్ గారు ఒక మాట అన్నారు, కేటీఆర్ కుమారుణ్ణి గతంలో రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏమైంది, ఆ విధంగా మాట్లాడినప్పుడు చేసినప్పుడు అయింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భరత్ గారు ఇప్పుడు ఎప్పుడే కాదు నేను చెప్తున్నా, మీరు నాకున్నా నేను రిపోర్టింగ్ చేసినా, మీరు రిపోర్టింగ్ చేస్తున్నారు ప్రజెంట్. నాకు తెలిసి బాడీ షేమింగ్ చేయలేదు ఆయన. బాడీ షేమింగ్ సంబంధించిన వ్యాఖ్యలు ఎప్పుడు మాట్లాడలేదు. మనం అది తప్పది, మీరు మాట్లాడడం తప్పు. కాకపోతే ఒక మనుమడిని ఇది భద్రాచలం సంబంధించి ఇది దాని ఏమంటారు, ముత్యాల హారాలు, ఏది వస్త్రాభరణం అన్ని తీసుకుపోతున్నప్పుడు ఆ సందర్భంలో ఒకటి పిల్లలతో పంపించడం కరెక్ట్ కాదు, పిల్లల్ని రాజకీయాలకు ఇప్పుడే తేకండి అనే సందర్భంలో తప్ప ఈ చర్చ వచ్చిందని నేను భావిస్తున్నాను. సో ఓకే, ఇక వాళ్ళు విమర్శ చేయాలనుకుంటే చేస్తే చేయని, నాకేం అభ్యంతరం లేదు. ఒకటి ఆ సందర్భం, ఎందుకంటే నేను రిపోర్టింగ్ చేసిన, నేను అప్పుడు గాంధీ భవన్ వ్యవహారాలే చూస్తున్నా. సో కాబట్టి ఈ విధంగా ఆ సందర్భానుసారంగా మాట్లాడిన అంశాలే. సో ఎవరు బాడీ షేమింగ్ అంటే ఇప్పుడు వ్యక్తుల పట్ల, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద చేసినా, కేసీఆర్ గారి పట్ల చేసినా, ఎవరు చేసినా దీని ఎవరు సబబాని అన్నారు. సో ఆ కుమారుని వచ్చినప్పుడు ఆ విధంగా చర్చ వచ్చింది తప్ప ఆ విధంగా రాలేదని నేను చెప్పదలుచుకున్నా. సో మిగతా అంశాలకు సంబంధించి భరత్ ఇక్కడ ఒక విషయం చెప్పాలా, చెప్పండి. పొలిటికల్ పరిభాష అనే దానికి ఒక హుందాతనం అనేది దాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులలో మనం ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ కేసీఆర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, సెకండ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టుకొని బిల్లా రంగాలతో పోల్చడమైనా, ఆయనేమో కేసీఆర్ తాను అధికారంలో ఉన్నప్పుడు పికనికి వచ్చిండ్రా అదా ఇదా ఇట్లా ఈ భాషను మనం చూస్తున్నాం. అంటే జర్నలిజంలో దాదాపు ఒక 3-4 దేశాలు బిల్లా రంగా అంటే అలా కాదు కదా, బిల్లా రంగాలు హీనియస్ క్రిమినల్స్.
వాళ్ళిద్దరు గీతా చోప్రా సంజయ్ చోప్రా వాళ్ళ పిల్లలని మానభంగం చేసి హత్య చేసినటువంటి వ్యక్తులతో ఒక రాజకీయ ప్రత్యర్థులను పోల్చడం అది తప్పదు అసలు. అది వాళ్ళని ఉరిదీసినారు అల్టిమేట్ గా ఢిల్లీ లోపల. ఎందుకంటే ఏమంటే అడ్వకేట్ గా నేను అనేది సార్ ప్లీజ్ వినాలి. నేను అనేది ఏమంటే ఒక హుందాతనం అనేది ఒక పదవికి ఉంటది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఎవరి విమర్శకు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, ఎవరి విమర్శను ఇగ్నోర్ చేయాలనేది అది వాళ్ళ రాజకీయ పరిణితి మీద ఆధారపడుతుంది. ఇవాళ ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యి ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం, ముఖ్యమంత్రి వ్యవహారాలు చేయడం, ఇదంతా ఎట్లా తయారైందంటే రాను అంటే నాకు తప్పుగా అనిపించిన చెప్తా. ముఖ్యమంత్రి మాట్లాడినలో పండబెట్టి దొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, ఇవి నాకు తప్పుగా అనిపించాయి. బిల్లారంగా అంటే తప్పు అనిపించలేదు. ఇది కొన్ని విషయాలు తొక్కి తొక్కి వస్తా, తొక్కి నారదీస్తా, నేను తొక్కుకుంటూ ఇదంతా ఈ భాష దిస్ ఇస్ నాట్ అప్ టు నిలబెడతా. ఇట్లా ఈ మాటలు నాకు తప్పుగా అనిపించాయి. బిల్లారంగా అంటే నాకు తప్పుగా అనిపించలేదు. ఎస్, ఒకసారి మన కొనతం దిలీప్ గారి వెర్షన్ తీసుకుందాం. దిలీప్ గారు, సో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా మీరు గతంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒక విధంగా చూస్తున్నారు అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియా రైట్స్ గురించి పోరాడుతున్నారు, కానీ అప్పుడు మీరు సోషల్ మీడియాను అణిచివేసే ప్రయత్నం చేశారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు, కూడా అరెస్ట్ కూడా చేశారని కాంగ్రెస్ అంటుంది. ఏమంటారు దాని మీద మీరు? ఒకటండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిఫై చేయదలుచుకుంది, సోషల్ మీడియా మీద అణచివేత అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ స్థాయికి తీసుకుపోయింది. ఇదివరకు ఎప్పుడు అణచివేత జరగలేదని కానీ, ఇదివరకు ఎప్పుడు కేసులు పెట్టలేదని కానీ నేనేమి ఇప్పుడేం అబద్ధం చెప్పుకోవట్లేదు. డెఫినెట్ గా గీత దాటిన వాళ్ళ మీద గత ప్రభుత్వాలు కూడా కేసులు పెట్టినాయి. అయితే ఎట్లాంటి పోస్టుల మీద కేసులు పెట్టారు అనేది చర్చ. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా విమర్శని సహించే స్టేజ్ లో లేదు ఇవాళ, అది వాస్తవం. ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు రూలింగ్ పార్టీస్ అన్ని కూడా ఇంటాలరెంట్ గా అయిపోయినాయి, క్రిటిసిజం తీసుకునే అది లేదు ఇప్పుడు వాళ్ళు. కాకపోతే గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎట్లాంటివి, ఏ రకమైన పోస్టుల మీద కేసులు పెట్టినారు, ఇప్పుడు వేటి మీద పెట్టినారు అనేది డెఫినెట్ గా ఆ చర్చ మాత్రం జరగదు. ఉదాహరణకు కేసీఆర్ గారి మీద చాలా అబ్యూజివ్ గా పెట్టినప్పుడు పోస్టులు డెఫినెట్ గా గత ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టినారు. ఇప్పుడు ఎంత హాస్యాస్పదం అంటే, నేను కొన్ని ఇప్పుడు లేటెస్ట్ గా మీరు వాళ్ళ చర్చ నల్లబాలు మీద పెట్టిన కేసుల మీద పెట్టినారు కాబట్టి అవే చెప్తాను. ఇంకా వేరే అన్ని 100 కేసులు అవన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకోలేం. కానీ ఓన్లీ నల్లబాలు మీద పెట్టిన కేసు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లు తీసుకుంటున్నారు, 20% కమిషన్లు తీసుకుంటున్నారు అని ఒక పోస్ట్ పెడితే, ఆ పోస్ట్ నా అబ్బాయి రీట్వీట్ చేసినాడు. అంతే, అంతకుమించి ఏం చేయలేదు ఆయన. జస్ట్ రీషేర్ చేసినాడు, తన సొంత పోస్ట్ కూడా కాదు. దానికి కేసు పెట్టినారండి. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో రీట్వీట్ చేసినందుకు కేసు పెట్టిన మొదటి ఉదంతం. సరే, 20% కమిషన్ అంటే సార్ ఇక్కడ శరత్ గారు ఒక్క నిమిషం, శరత్ గారు ఒక్క నిమిషం చేశాక మీరు చెప్పండి. సారీ దిలీప్ గారు ఇక్కడ ఇంటర్ఫియర్ అవుతున్నారు, మీకు రిమైండ్ చేస్తా ఒక్క నిమిషం. 20% కమిషన్ అంటే కర్ణాటకలో 40% 40% కమిషన్ సర్కార్ అని కాంగ్రెస్ క్యాంపెయిన్ నడిపింది. అది పెద్ద తప్పు కాదు, నాకైతే అనిపించలేదు. ఎస్, అయితే ఆ ట్వీట్ భారత రాష్ట్ర సమితి ట్విట్టర్ హ్యాండిల్ మీద పెట్టారు ఒక ఆరోపణ లాగా. అంటే రేవంత్ ప్రభుత్వంలో 20% కమిషన్ నడుస్తుందని పెడితే ఈ అబ్బాయి దాన్ని రీట్వీట్ చేసినాడు. చేస్తే అబ్బాయి మీద కేసు పెట్టినారు. కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు పట్టిన చీడ వంటిది ఇది అని ఒక కార్టూన్ లాంటిది. కార్టూన్ ఏంటంటే ఒక ఆకుని తినేస్తూ ఉంటుంది, ఒక పురుగు లాంటిది. ఆ బొమ్మ పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మీద ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళు పెడితే అబ్బాయి దాన్ని రీట్వీట్ చేసినారు, ఇంకో కేసు పెట్టినారు. అంటే ఇవి 2 కేసులు చూస్తే ఎంత హాస్యాస్పదం అంటే, ఇందులో అసలు అబ్యూజ్ లేదు, ఇల్లీగల్ యాక్టివిటీ ఏమి లేదు, జస్ట్ ఒక రాజకీయ ఆరోపణలు 2 కూడా. దానికి పెడితే బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ మీదనన్నా పెట్టాలి కేసు, లేకపోతే రీట్వీట్ చేసిన ఒక 200-300 మంది ఉన్నారు. ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసిన 200-300 మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరి మీద పెట్టలేదు, కేవలం ఈ అబ్బాయిని సింగిల్ అవుట్ చేసినారు. ఎందుకంటే ఈ అబ్బాయి మీద చాలా కాలంగా దృష్టి పెట్టున్నది ప్రభుత్వం. కొంత సునిశ్చితంగా పరిశీలిస్తాడు, కొంత షార్ప్ గా రాస్తాడని టార్గెట్ చేసి ఏదో ఒక అన్నోన్ అంటే అన్రిలేటెడ్ పోస్ట్ రీట్వీట్ చేసినందుకు కేసులు పెట్టినారు. ఫస్ట్ అసలు ఆ కేసులే, ఆ ఎఫ్ఐఆర్ లో చాలా హాస్యాస్పదంగా శరత్ గారు ఈజీగా
ఆ ఎఫ్ఐఆర్ గురించి వ్యాఖ్యానించగలరు. ఇక రెండోది అన్నిటికన్నా దుర్మార్గమైన పని ఏంటంటే భరత్ గారు, ఒక రోజు రాత్రి 9 గంటలకు ఆ అబ్బాయి తన కుటుంబ సభ్యులతో భోజనం చేస్తుంటే, ఇక్కడనే పటాన్చెరు దగ్గర ఇంద్రేశంలో ఉంటాడు ఆ అబ్బాయి. రాత్రి 9 గంటలకు కరీంనగర్ నుంచి వచ్చిన ఒక స్పెషల్ పోలీస్ పార్టీ తలుపులు, ముందటి తలుపు సైడ్ తలుపు 2 తలుపులు ఇరగొట్టి అన్నం తింటుంటే ప్లేట్లు తీసి పారేసి ఆ అబ్బాయిని లాక్కొని తీసుకొని పోయి కరీంనగర్ లో వేసినారండి. అంటే ఇంత చిన్న ఆఫెన్స్, ఒకవేళ నిజంగా అది నేరం అని మనం ఒక నిమిషం చర్చ కోసం అనుకున్నా గానీ, ఒక రీట్వీట్ చేసినందుకు ఒక మనిషిని తలుపులు బలగొట్టి ఎత్తుకుపోయి కరీంనగర్ లో జడ్జి ముంగడ పెట్టి రిమాండ్ రాయించి ఒక 20 రోజులు జైల్లో పెట్టారు. నాకు తెలిసి ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఇంత చిన్న క్రైమ్ కి జైలుకు వేసిన మొదటి మనిషి. శరత్ గారు చెప్పాలా, ఇదివరకు ఎవరైనా వేయచ్చు? ఇప్పుడే చెప్తాను, 2 నిమిషాలలో మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఫస్ట్, మీ కొడంగల్ నరసింహ గలగలపారేటి గంగమ్మను తన ఫామ్ హౌస్ లోనికి మళ్లించినాడమ్మా అనే పాట ఎన్నో సోషల్ మీడియాలలో వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ కు మహిపాల్ తన మీడియాలో పెడితే మహిపాల్ యాదవ్ మీద మీరు కేసు పెట్టినారు, నానా యాగి చేసినారు. ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు మాట్లాడడం నేను అభ్యంతరం పెట్టలేదు, మీ మాటలు నేను చాలా సావధానంగా విన్నాను. మనం రేవంత్ రెడ్డిని ఏ స్థితిలో అరెస్ట్ చేశాం? రీట్వీట్ చేసినందుకు అది ఒకటి చెప్పండి. అదే రీట్వీట్ చేసిందే చెప్తున్నాను. రేవంత్ రెడ్డిని మనం ఎట్లా అరెస్ట్ చేసినాం, ప్రొఫెసర్ కోదండరామ్ని ఎట్లా అరెస్ట్ చేసినాం, ఎన్ని అంశాలలో మనము మీరు మళ్ళా నేను వేరే నేరాల గురించి వేరే కేసుల గురించి మాట్లాడలేదు. ఈ అరెస్ట్ చేయడము, మీరు చెప్పేది వినండి దయచేసి. తలుపుల వాళ్ళకు కొట్టి అరెస్ట్ చేయడము అది ఇది అనేది పోలీసులను చాలా రాజకీయంగా వాడుకొని పోలీసులకు రాజకీయాలు నేర్పి ఒక వ్యవస్థను వ్యవస్థలా ఉండకుండా హుందాగా వాళ్ళ పనిని చేసుకోలేకుండా కేవలము రాజకీయ నాయకులతో బాగుగా ఉంటేనే మంచిగా ఉంటేనే వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతేనే మనం ప్లమ్ పోస్టులు తెచ్చుకుంటాము అనేటువంటి ఒక దుర్నీతిని బీఆర్ఎస్ నేతృత్వంలో కూడా పోలీస్ యంత్రాంగంలో చొప్పించబడ్డది. వినండి ప్లీజ్, ఆగండి దయచేసి, ఆగాలి మీరు. దిలీప్ గారు ఆరోపణలు చెప్తాను వినండి మీరు. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయండి. సార్ మీరు ఆగండి సార్, నేను చెప్తాను సార్, మీకు కొద్దిగా కూర్చున్నట్టు అవుతుంది, దాన్ని నేనేం చేయలేను. కానీ అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న సమస్యలన్నీ పట్టుకోవచ్చు, అన్ని బీఆర్ఎస్ పార్టీ హయాంలో స్టార్ట్ అయినట్టు బీఆర్ఎస్ పార్టీ చేసినవి చెప్తున్నాను మీకు. అసలు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఎవరు నేతృత్వంలో క్రితమే చరిత్ర స్టార్ట్ కాలేదు. రేవంత్ రెడ్డిని ఎవరు తలుపుల వల్ల ఆపాదించకండి అంటున్నాను. నేను చెప్పేది వినండి, రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లో దాకా పోలీసులు చొచ్చుకొని పోయినారా లేదా? నేను చెప్తున్నది సోషల్ మీడియాలో రీట్వీట్ గురించి. మీరు వేరే నేరాల గురించి మీరు పట్టించకండి. మీరు ఏమన్నారు, సోషల్ మీడియా కార్యకర్తను భోజనం చేస్తుంటే అదని. మరి రఘును తొలి వెలుగు రఘును ఏం చేస్తున్నారు కేసు గురించి సార్? తొలి వెలుగు రఘును కొనుక్కుంటే అరెస్ట్ చేసుకొని పోయినారు. భరత్ గారు ఇవాళ చర్చ దేని గురించి? శరత్ గారు అన్ని కేసుల గురించి మాట్లాడుకుంటే 100 కేసుల గురించి నేను కూడా మాట్లాడగలను. నేను అనేది ఏంటంటే ఇంటాలరెన్స్ అమాంగ్ పొలిటిషియన్స్ అనేది రకరకాలుగా ఉంది. సరే, భారతదేశ చరిత్రలో ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ చేసిన తన అధికారిక ఖాతా మీద చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేసినందుకు ఇంకొక మనిషిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఉదంతం ఏదైనా ఉంటే మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినారు, ఇంకా వేరే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినారు? Dilip garu, you may not have direct knowledge about those incidents, but I have direct knowledge about those things because I participated in the entire episode. I participated in a different capacity altogether. మీరు ఒక పేరు మోసే లాయర్, మీకు 1000 కేసుల గురించి అవగాహన లేదని నేనేమంటే ఇవాళ చర్చకు పరిమితం అవ్వమని అంటున్నాను. చర్చకి పరిమితం అవుతున్నాను. మీరు చాలా మంచిగా సోషల్ మీడియాలో ఒక అధికారిక కంప్లీట్ చేయనియట్లేదు చేసినందుకు ఎవరిని జైలుకు పంపలేదు అన్నా, అది తప్ప చెప్పండి. మీరు కంప్లీట్ చేయనిస్తే నేను మాట్లాడతాను. ఇక్కడ రెండు వైపుల నుంచి కరెక్ట్. ఒకటి ఏంటంటే దిలీప్ గారు ఏమంటారంటే సోషల్ మీడియా కేసులో ఈ విధంగా దుర్మార్గంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు అని మీరంటారు. శరత్ గారు మీరంటుంది ఏంటంటే తలుపులు బలగొట్టి అరెస్ట్ చేయడం గురించి మీరు మాట్లాడుతున్నారు, అంతే కదా? కోదండరామ్ సోషల్ మీడియా కేసు అని ఆయన ఏంటంటే ఇవాళ చర్చ ఏదైతే సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా ఓకే. భరత్, అసలు జడ్జిమెంట్ అంతా ఏంది? ది హోల్ జడ్జిమెంట్ ఈజ్ అబౌట్ పోలీస్ ఎక్సెసెస్. అంటే అధికార దుర్వినియోగము, అనవసరంగా పోలీస్ పవర్ ను వాడము, వ్యక్తుల స్వేచ్ఛా దాడి చేయడము అనే దాని మీద జడ్జిమెంట్.
ఆ జడ్జిమెంట్ అనేది ఓన్లీ సోషల్ మీడియాకు పరిమితం కాలేదు. పోలీసులు తమ అధికార పరిధిని ఏ రకంగా జడ్జిమెంట్ ఈజ్ స్పెసిఫిక్ టు సోషల్ మీడియా సార్. జనరల్ పోలీస్ ఎక్సెసెస్ గురించి జడ్జిమెంట్ కాదు. మీరు జడ్జిమెంట్ పూర్తిగా చదివినట్లేరు. ఇది కేవలం సోషల్ మీడియా గురించి దయచేసి మార్గదర్శకం. నా దగ్గర కూడా ఉంది కాపీ. 25 పేజీల జడ్జిమెంట్ చదివినంటే మీరు అట్లా మాట్లాడద్దు. వెరీ అన్చారిటబుల్ కామెంట్. పోలీస్ ఎక్సెసెస్ శరత్ గారు, దిలీప్ గారు ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. దిలీప్ గారు, జనరల్ పోలీస్ దిలీప్ గారు ముందు మీరు మాట్లాడండి, తర్వాత మళ్ళీ శరత్ గారికి ముందు మీరు. జస్ట్ లెట్ మీ కంప్లీట్. నిన్న వచ్చిన తీర్పు గురించి చర్చ కాబట్టి నిన్న వచ్చిన తీర్పు గురించే మాట్లాడుకుంటే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది. చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశ చరిత్రలో మేము మొదటి నుంచి చెప్తున్నాము, ఇదివరకు ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదని, ఇదివరకు ఎవరు అరెస్ట్ కాలేదని, ఇదివరకు ఎవరు జైల్లోకి వెళ్ళలేదని నేను చెప్పట్లేదు. అట్లా చెప్పేంత అమాయకుడిని కాదు నేను చెప్తున్నది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రీమ్ అనేది ఒకటి ఉంటుందండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీద జరుగుతున్న అణచివేతుందో ఇది ఎక్స్ట్రీమ్ ప్రపోర్షన్స్ కి పోయింది. దానివల్లనే ఇవాళ కోర్ట్ హ్యాడ్ టు స్టెప్ ఇన్ అండ్ పుట్ సమ్ గైడ్ లైన్స్ టు ద పోలీస్. ఏంది, ఒక 8 గైడ్ లైన్స్ పెట్టినారు. ఇవి మీట్ అయినప్పుడు మాత్రమే మీరు కేసులు నమోదు చేయాలా, లేదా అరెస్ట్ చేయాలా, లేదా ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాలని కొన్ని గైడ్ లైన్స్ పోలీసులకు ఇవాళ స్పెసిఫిక్ గా జస్టిస్ తుకారాం గారు పెట్టినారు. సందర్భం ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోషల్ మీడియాలో చిన్న విమర్శను కూడా సహించే పరిస్థితిలో లేదు. అది ఎంత అంటే ఇన్సెన్సిటివ్ గా, ఎంత డ్రాకోనియన్ గా తయారైంది ఈ ప్రభుత్వం అని అంటే, ఒక 2 లైన్లు చెప్తానండి. హైడ్రా వల్ల ఇల్లు పోయింది, కంచె గచ్చిబౌలిలో అడవి పోయింది అని 2 లైన్లు రాస్తే కేసు పెట్టినారండి. ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, వేములవాడలో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ చేసినారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళి ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ఫిర్యాదు చేసినాడు అండి. ఫిర్యాదు ఏమని చేసినాడు తెలిసిన, తను ఆ కార్యకర్త, ఆ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త, ఆ అమ్మాయి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది కావున కేసు పెట్టగలరు. ఒక్క పదం కూడా లేదు ఇంతకన్నా ఎక్కువ. ఈ పోస్ట్ పెట్టింది, ఈ పోస్ట్ లో అబద్ధం ఉన్నది, లేదా ఈ పోస్ట్ పెట్టింది, ఈ పోస్ట్ లో ఏదో ఫేక్ ఉన్నది, ఈ పోస్ట్ పెట్టింది, ఈ పోస్ట్ లో మార్ఫింగ్ ఉన్నది, ఇవేవి లేవండి. 1 లైన్, తను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది కావున కేసు నమోదు చేయగలరు అని ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారండి? ఎక్కడ చేశారా? అక్కడ ఓకే చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఇట్లా కనీసం 200 ఎఫ్ఐఆర్లు. అసలు తాడు బొంగరం ఏమీ లేదు, ఒక అబ్యూజ్ లేదు, ఒక మార్ఫింగ్ లేదు, ఏమీ లేదు. అయినా కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ పోయినారు. ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కి వచ్చినాకనే ఇవాళ హైకోర్టు దాదాపు ఒక 30-40 కేసులు ఇప్పటికి హైకోర్టు ఇట్లాంటి ఎఫ్ఐఆర్ల మీద స్టే ఆన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన్నదండి ఆల్రెడీ గత 3-4 నెలల్లో. అవన్నీ చూసి వాటి పరాకాష్ఠలాగా నిన్నటి తీర్పు జడ్జి గారు కూడా గమనించారు. ఒక్క జడ్జి కాదు, వాళ్ళ 4-5 జడ్జిలు ఇట్లాంటి కేసులు చూస్తున్నారు హైకోర్టులో. గత 3-4 నెలలుగా రాష్ట్ర హైకోర్టులో ఇట్లాంటి కేసులు వచ్చి ఏమైందంటే, ఇప్పుడు అందరికీ అర్థమైపోయిందంటే ఇక మరీ అసలు ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది, అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిందని హైకోర్టు ఫీల్ అవడం వల్లనే ఇంత డీటెయిల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. లేకపోతే నల్లబాల్ అడిగింది ఏంటండి, తన మీద ఉన్న 3 ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయమని అడిగినాడు అంతే. దానికి జడ్జి గారు సింపుల్ గా క్వాష్ చేసి ఊరుకొని ఉండొచ్చు, కానీ ఊరుకోలేదు. డీటెయిల్ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇంకో 20-30 ఏళ్ల పాటు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఈ జడ్జిమెంట్ ని ఒక సైటేషన్ లాగా వాడేలాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. ఎందుకు ఇచ్చింది అని అంటే, ఇగో ఇవన్నీ 30-40 కేసులు గత 3-4 నెలలుగా చూసి రకరకాల, ఇప్పుడు క్రిషాంత్ ని ఒక కేసులో వేధించినారు, నన్ను ఒక 4-5 కేసులలో అరెస్ట్ చేయడానికి ట్రై చేసినారు, అట్లా నల్లబాలం చేసినారు, ఇంకో 4-5 పిల్లల్ని ఇట్లాగే అరెస్ట్ చేయడానికి ట్రై చేసినారు. ఇవన్నీ చూసి ఫైనల్ గా హైకోర్ట్ హెస్ డిసైడెడ్ దేర్ ఇస్ సమ్, ఎక్కడో ఒక చోట దీనికి అడ్డుకట్ట వేయాలా. అదిగో ఆ అడ్డుకట్ట అనేది నిన్నటి జడ్జిమెంట్ రూపంలో వచ్చింది. ఆ 8 గైడ్ లైన్స్ కనుక నిజంగా పోలీస్ అధికారులు ఫాలో అయితే భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమ కేసులు చాలా తగ్గుతాయని నాకైతే నమ్మకం. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే అక్రమ కేసులు తగ్గుతాయి. ఇంతవరకే ఇవాళ చర్చకు నేను పరిమితం అవ్వచ్చు. ఏంటంటే, ఇదివరకు ప్రభుత్వాలు కేసులు పెట్టలేదా, ఇదివరకు ప్రభుత్వాలు ఎవరిని అరెస్ట్ చేయలేదంటే చేసినాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి ఇలాంటి కేసులు పెట్టినట్టు నేను అదే నల్లబాలు లాంటి కేసు గత 10 ఏళ్లలో ఒక్కరి మీద పెట్టినట్టు నిరూపించినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం, నేను నా మాటలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధం. డోంట్ టెల్ మీ అదర్ ఎగ్జాంపుల్స్. పొలిటికల్ కేసులు అవన్నీ 100 రకాలు ఉంటాయి. నేను చెప్పేది సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన ఉదంతం ఏదన్నా గత ప్రభుత్వంలో అరెస్ట్ కు దారితీసిందా, కేసుకు దారితీసిందా, ఉదాహరణలు చెప్పాలంటే. రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్ కూడా
యాక్షన్ గురి ఐఏఎస్ ఆఫీసర్ అండి, తనకు నోటీస్ ఇచ్చినారు, అట్లా నడుస్తుంది. హెచ్సియు సంబంధం. అయితే ఒకటి నేను ఇక్కడ ఒకటి మాట్లాడతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక రైతుతో తిట్టించి, బూతులు తిట్టించి ఆ ఘటన మీద మాట్లాడారు. అటువంటి ఘటనలు బీఆర్ఎస్ సైడ్ నుంచి జరగకుండా చూసుకుంటారా? ఒక్కటి సార్ నేను చెప్పదలుచుకుంది, ఆ రైతును కూడా అరెస్ట్ చేశారు. మీకు ఆ కేసు గుర్తుంటుంది. ఎవరైతే రైతు రేవంత్ రెడ్డి గారిని దూషించారో ఆ రైతు మన వరంగల్ జిల్లాలో ఒక దళిత రైతు, చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని భూమి అసైన్ ల్యాండ్ విషయంలో అతనికి ఒక గ్రీవెన్స్ ఉండింది. గత కొన్ని సంవత్సరాలుగా అతను రకరకాల అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ఆగ్రహంలో ఆ రోజు ఆయన రేవంత్ రెడ్డి గారిని కొంత పరుషమైన పదజాలంలో తిట్టినారు. బట్ తిట్టినందుకు, అదే చెప్తున్నా, తిట్టినందుకు ఆయన మీద కేసు పెట్టినారు. ఎవరైతే తిట్టినారో, ఎవరైతే దాన్ని ప్రసారం చేసినారో వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఆ కేసులు ఇప్పుడు కోర్టులో నడుస్తున్నాయి. దాంట్లో నిజాలు ఏంటో తేలితే దాని ప్రకారం శిక్ష ఏదైనా పడేది పడుతుంది. నేనేమంటున్నా అంటే అవి ఎక్స్ట్రీమ్, కనీసం అందులో ఒక పరుషమైన పదజాలం ఉంది. అవి వాటి గురించి పెద్దగా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఏమీ అనకుండా, అంటే జస్ట్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడా కాంగ్రెస్ అని అంటే కూడా కేసు పెడితే, హైడ్రా వల్ల ఇల్లు పోయింది, తప్పు, 100% తప్పు. మీరు చెప్పిన వేములవాడ ఎగ్జాంపుల్ 100% వేములవాడ ఎగ్జాంపుల్ అయితే పరాకాష్ట. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది కావున కేసు నమోదు చేయగలరు. 2 లైన్లు కేసు నమోదు చేసినారు. వేములవాడ ఎగ్జాంపుల్ తప్పు, నల్లబాలు కేసులో మీరు చూడలేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే కేసులు పెట్టరు. ఇప్పుడు మీరు అన్న 20% కమిషన్, అబ్యూజ్ ఆఫ్ పవర్ గురించి. 20% కమిషన్ అంటే 40% కమిషన్ సర్కారహ అని సునీల్ కర్మల్ పెద్ద క్యాంపెయిన్ నడిపారు. పే సీఎం అన్నారు. పేటీఎం అంటే కర్ణాటకలో, అది కూడా చాలా పెద్ద. మరి సునీల్ కర్మల్ నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అందరూ అరెస్ట్ చేయాలి. అయితే నా గ్రీవెన్స్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఫేక్ క్యాంపెయిన్ కొన్ని, ఇప్పుడు ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అంటున్నారు, అట్లా అనడం కరెక్టా? ఒకటి. రెండోది, ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి ఫస్ట్ అనే పదం ఆయనే వర్ణించున్నారు సార్. అది మేము పెట్టిన పేరు కాదు ఆయనకి. అంటే నేను గుంపు మేస్త్రిని అని రేవంత్ రెడ్డి గారు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో అన్నారు. అక్కడి నుంచి ఆ వర్డ్ ఫేమస్ అయింది. మేము పెట్టలేదు ఆ పేరు. కొన్ని ఫేక్ వార్తలు కూడా క్రియేట్ ఫేక్ వార్తల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల రికార్డులు బద్దలు కొట్టిందండి. మీకు ఎన్ని మీ స్టూడియోకి కావాలంటే నేను పంపిస్తాను. కొన్ని 100 ఎగ్జాంపుల్స్. మీరు తెలుగు స్క్రైబ్ అంటే వాళ్ళు, మీరు తెలుగు స్క్రైబ్ అంటే వాళ్ళు తెలంగాణ స్క్రైబర్ పెట్టి వాళ్ళు చేస్తారు. మీరు తెలుగు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు తెలుగు స్క్రైబ్ అంటే వాళ్ళు తెలంగాణ స్క్రైబర్ పెట్టి వాళ్ళ విధంగా చేస్తారు. ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన తెలంగాణ మన ఇది ఉంది కదా, మన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆఫీస్ ఉందండి. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐటీ సెల్ కార్యాలయం ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని 100 ఫేక్ న్యూస్ రోజు తయారు చేసి వదిలిపెడుతున్నారు. దీని గురించి మేము అందరికీ ఫిర్యాదు చేసినాం, పోలీస్ స్టేషన్ లో చేసినాం, చీఫ్ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎట్లా నడుస్తుంది ఇది అని. అయినా కానీ ఇప్పటి వరకు ఏమి చర్యలు లేవు. సో హైయెస్ట్ పెడ్లర్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. మీకు రియాక్షన్ గా వాళ్ళు చేస్తున్నారు అంటారు సార్. అధికార పార్టీ సార్, వాళ్ళు మాకు రియాక్షన్ గా చేయడం వ్యవస్థలన్నీ పెట్టుకొని రియాక్షన్ గా వాళ్ళు ఫేక్ న్యూస్ చేస్తున్నారేంటి? బీఆర్ఎస్ పార్టీ హాజ్ నో ఫేక్ న్యూస్ పాలసీ. వి డోంట్ డూ దట్. అండ్ కాంగ్రెస్ కి సంబంధించిన ఫేక్ న్యూస్ ఎన్ని చేస్తుందో మీ స్టూడియోకి పంపిస్తే మీరు ఒకసారి దానికి స్పెషల్ షోనే పెట్టొచ్చు. సార్ మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు దిలీప్ గారికి నేను సమాధానాలు చెప్పాలా? నేనేమన్నాను, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనే ఆయన ఉటంకించి చెప్పినాడు, దీంట్లో కొత్తదనం ఏం లేదు అని. అదే జడ్జిమెంట్ లో పేజ్ 19 లో ఉన్నాయి సార్. ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ క్లారిఫైడ్ ది లిమిట్స్ ఆఫ్ క్రిమినల్ లయబిలిటీ ఫర్ స్పీచ్. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఇట్లా జడ్జిమెంట్లను అన్నిటినీ కోర్టు చేసేసి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల యొక్క సారాంశాన్ని ఉటంకిస్తూ ఆయన ఏమన్నాడు అంటే, పోలీస్ షుడ్ నాట్ డెవలప్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ నార్మల్ క్రిటిసిజం. ఆర్డినరీ వేర్ అండ్ టేర్ లో వచ్చే క్రిటిసిజం కూడా మీరు కేసులలో బుక్ చేసేసి వ్యక్తుల స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. ఇన్వేడింగ్ ది ప్రైవసీ, ఇన్వేడింగ్ ది రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ నాట్ పర్మిసబుల్ అండర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మొన్న సుప్రీంకోర్టు కూడా బీజేపీ వేసిన కేసులో రేవంత్ రెడ్డి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటే పొలిటికల్ విమర్శకు థిక్ స్కిన్ ఉండాలి కదా అని చెప్పింది రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా వేసిన కేసులో. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్ భరత్. బీజేపీ జనరల్ సెక్రటరీ, అప్పటి జనరల్ సెక్రటరీ, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు వేసిన కేసులో రాజకీయాల్లోకి వచ్చాక మనకు కొంత థిక్ స్కిన్, రాజకీయ విమర్శల్ని కూడా
కేసులు వేస్తే ఎట్లా అని చెప్పింది, అంతే కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు గుర్తుండే ఉంటది చో రామస్వామి గారి మ్యాగజైన్ లో ఈ డిఎంకే శాసనసభ్యులు ఇద్దరు ఒకరినొకడు గాడిద కొడుక అనుకుంటే వాడు ఒక కార్టూన్ వేసినాడు, ఏమని వీళ్ళు మనను అవమానపరుస్తున్నారని. ఇట్ బికేమ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ ఇన్ తమిళనాడు. అంటే భరత్, మనము జర్నలిజం ని ఒక సబ్జెక్ట్ గా చదివి ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళం. ఏదో ఒకటిగా గాలివాటం వ్యవహారాలలో జర్నలిజం చేసుకుంటూ ఆడ ఈడ ఏదో వార్తలు చేసి అట్లా చేసిన వాళ్ళం కాదు. లేట్ 80s లోనే, ఇన్ 1985 ఐ వాజ్ అన్ అక్రిడేటెడ్ కరెస్పాండెంట్. అట్లాంటి వ్యవహారాలు వచ్చినాడు. నేను అట్లా అనట్లేదు దిలీప్ గారు, ఎవరిని సమర్థించడము, ఎవరికి ఎక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కానీ నేను చెప్పేది వినండి. పొలిటిసైజేషన్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నేను మొదటి నుంచి, దట్ హ్యాస్ బీన్ మై స్టాండ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎ గవర్నమెంట్ లీడర్. ఐ యూస్ టు టెల్ ది ఆఫీసర్స్, టుడే యూ షుడ్ ఆల్వేస్ స్టిక్ టు ద రూల్ బుక్. యూ ఆర్ నాట్ సపోజ్ టు ప్లే ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ పాలిటీషియన్స్. వాళ్ళు చాలా ఆపర్చునిస్టిక్ గా ఉంటారు, రేపటి రోజున మీరు విక్టిమైజ్ అవుతారని చెప్పేవాడిని. ఎందుకంటే మెనీ ఆఫీసర్స్ టుడే రెస్పెక్ట్ మీ ఓన్లీ ఫర్ దట్ న్యూట్రల్ స్టాండ్ ఇన్ మై డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్. నేను అనేది నా గొప్పతనం గురించి కాదు. వ్యవస్థలో కొంతమందిలో ఇంటాలరెన్స్, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్లీజ్ చేయాలన్నటువంటి ఆలోచన, తర్వాత ప్లమ్ పోస్టుల కోసమని చెంచాగిరి కొట్టడము, ఇట్లాంటి వాళ్ళే చేస్తున్నారు ఈ పనులు. ఎవరు అందరూ టాప్ ఆఫీసర్స్ ఎవరు చేయట్లేదు. దెర్ ఆర్ వెరీ మెనీ గ్రేట్ ఆఫీసర్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దే డోంట్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తే, నేను మహేష్ భగత్, తర్వాత సజ్జనార్, ఇట్లాంటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి, సార్ దీస్ ఆర్ ఆల్ చీప్ ఇన్సిడెంట్స్ అని అంటే, దే ఇమీడియట్లీ యూస్ టు ఆథరైజ్ మీ, చలో కమాన్ యూ కన్సీడ్ అని అనేవాడు. మీకు గుర్తుండే ఉంటుంది, మనము కరోనా ప్రాంతాల్లో కరోనా జరుగుతున్నప్పుడు మనము బయటికి వెళ్లిన వాళ్ళను, కరోనా వైలేషన్స్ వాళ్ళందరినీ ఆఫీసర్ అంటే బయటికి వెళ్లిన వర్కర్స్ మీద, ప్రజల మీద మనం ఫైన్ వేసినాం. ఆ ఫైన్ కేసు నేనే డీల్ చేయాల్సి వస్తే, నేను అప్పటి డీజీపీకి చెప్పినా, నో సార్ సారీ, వాడు విధి లేక బయటకు వచ్చినాడు, గవాడిని ఫైన్ చేసి వాడి రక్తం గుంజితే ఎట్లా ఉంటుంది సార్, నాకైతే మనసు ఒప్పట్లేదు అని అంటే, నో యూ సమ్ టెల్ ద కోర్ట్ నథింగ్ నీడ్స్ టు బి డన్ ఇన్ దట్లో అని చెప్పి చేసినారు. అంటే నేను అనేది ఏమంటే, ఒక బాధ్యత అనేది మనము నేర్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు నేర్చుకోవాలా. వాళ్ళ దెర్ ఆల్ ట్రైన్డ్ ఆఫీసర్స్, దే షుడ్ నో హౌ టు బిహేవ్. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడా నువ్వు ఈ కేసు బుక్ చేయమని? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారా మీరు ఈ కేసు బుక్ చేయమని? చెప్పట్లేదు. పోలీస్ ఆఫీసర్లు టు విన్ ది ఫేవర్ దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ మిస్టేక్. శరత్ గారు, దిలీప్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. భరత్ గారు, శరత్ గారు అన్నట్టుగా అన్ని ప్రభుత్వాలు కూడా టాలరెంట్ గా ఉండాలా, విమర్శని హుందాగా స్వీకరించాలా, అది అందులో ఎవరికి సెకండ్ థాట్ లేదు. ప్రభుత్వాలు ఎంత అధికార దుర్వినియోగం చేస్తాయి అనేది అంటే అన్ని చోట్ల జరుగుతున్నది. ఈ ప్రభుత్వంలో అది పరాకాష్ఠకు చేరిందని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఒక ఎగ్జాంపుల్, ఇంకొకటి, ఇంతకుముందేమో ఎట్లాంటి కేసులు పెడుతున్నారు నేను చెప్పాను కదా. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, వీళ్ళు పెడుతున్న కేసులు అన్నిట్లలో కాంప్లైనెంట్స్ రెండు రకాలండి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకుడు ఎవరో వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం. రెండోది, అన్నిటికన్నా దుర్మార్గం అయింది, అసలు పోలీసులే సుమోటో కేసులు బుక్ చేయడం. అంటే సోషల్ మీడియా పోస్టులకు పోలీసులు ఇన్ని కేసులు సుమోటో బుక్ చేసిన ఉదంతో ఇంకో రాష్ట్రంలో జరగలేదు, ఓన్లీ మన తెలంగాణలో జరుగుతుంది. అందులో ఎవరు పెడుతున్నారు ఈ కేసులు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది అని మనం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాం. మన పోలీస్ శాఖలో అదొక ప్రత్యేకమైన విభాగం లాగా పెట్టుకున్నాం. వాళ్ళ ఒరిజినల్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఆన్లైన్ లో జరుగుతున్న మోసాలు, ఈ ఓటీపీ ఫ్రాడ్స్ అని ఇట్లా రకరకాల సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి కదా, వాటిని అజ్జేయాలా, కంట్రోల్ చేయాలా అని చెప్పి మనం అది పెట్టుకుంటే, ఈ ప్రభుత్వంలో దాన్ని దేనికి వాడుతున్నారంటే, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద నిఘా పెట్టాలా, వాళ్ళు పోస్ట్ పెట్టగానే వాళ్ళ మీద సుమోటో కేసు బుక్ చేయాలి. దురదృష్టం ఏంటంటే, నిన్న ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, ఆ నల్లబాలు కేసులో ఎవరినైతే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారో ఆ కేసులన్నీ సుమోటో బుక్ చేసినారండి పోలీసు వాళ్ళు. అంటే ఎవరో అగ్రీవ్డ్ పర్సన్ వచ్చి కంప్లైంట్ చేయడం కూడా లేదు, పోలీసులే వీళ్ళుగా ప్రభుత్వాన్ని విమర్శించి పోస్ట్ పెడితే వీళ్ళే సుమోటో కేసులు బుక్ చేయడం. ఇది కొత్త ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది మన సైబర్ క్రైమ్ బ్యూరో. సార్ భరత్ గారు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఒక విభాగం ఉంది సైబర్ క్రైమ్స్ కు సంబంధించింది. ఒక ఆఫీసర్ ఓన్లీ సోషల్ మీడియా పోస్టులను మాత్రమే చూసి సుమోటో కేసులు బుక్ చేయడం అనేది ఆనాడు కూడా ఉండింది. తీన్మార్ మల్లన్న మీద ఒక 1/2 కేసులు బుక్ చేసి అతనికి నోటీసులు ఇస్తే వాటికి రిప్లై రాసింది నేనే. ఇది ఈ జాడ్యం అనేది ఒకసారి మొదలైంది, ఇది క్రమక్రమంగా పెరుగుతుంది. అప్పుడు విత్తనము మొక్కలాగా ఉండింది, ఇప్పుడు అది చెట్టులాగా తయారైంది. కానీ వ్యవస్థ ఏంటంటే,
ఏ బాధ్యతలు నిర్వహించాల్సిన పోలీసులు ఆ బాధ్యతలకు కాకుండా అదర్ దెన్ దేర్ డ్యూటీకి వాడుకోవడము, ప్రొటెక్టివ్ కవరేజ్ గా వాడుకోవడము, ఇది రాజకీయ నాయకులు కొంతమంది లంపెన్స్ చేస్తున్న వ్యవహారం. దాన్ని అట్లా యాక్సెప్ట్ చేస్తే బెస్ట్. అయితే శరత్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే తీన్మార్ మల్లన్న వాడిన భాష, అప్పుడు ఉన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏదైతుందో దాని మీద డెఫినెట్ గా కొన్ని కేసులు పెట్టిన మాట వాస్తవం. దాన్ని శశిధర్ గౌడ్ కేసుని కంపేర్ చేయడము గురాన్ని గాడిదని కంపేర్ చేసి ఉంటుంది. సారీ సార్, మీరు ఇండివిజువల్ కేసెస్ అని అంటే నేను మీకు చూపెడతాను. రేపే ఉంది ఇంకోటి. ఏంటంటే సార్, నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే సార్, అబ్యూజ్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో కేసులు పెట్టిన మాట వాస్తవం, పెట్టలేదని నేను ఎప్పుడు అనట్లేదు. కానీ నేను ఇప్పుడు మనం ఏదైతే చర్చ చేస్తున్నామో అందులో ఏం అబ్యూజ్ ఉంది అని అడుగుతున్నా. అబ్యూజ్ లేకుండా కూడా కేసులు కాదు దిలీప్ గారు. అబ్యూజ్ అని అంటే నేను అనేదంటే ఇప్పుడు అబ్యూజ్ కమ్స్ అండర్ డిఫమేషన్. డిఫమేషన్ లో ఏంటంటే సంబంధిత వ్యక్తి కంప్లైంట్ ఇవ్వాలా, పోలీసులు సోమోటో చేయడానికి వీలదు. గతంలో కూడా పోలీసులు సోమోటో కేసులు బుక్ చేసినారు. అప్పుడు కవితను తిట్టినా గానీ, లేకపోతే కేటీఆర్ గురించి నీచంగా మాట్లాడినా, లేకపోతే కేసీఆర్ గురించి నీచంగా మాట్లాడినా వాళ్ళ ప్రమేయంతో కంప్లైంట్ లాడ్జ్ కాలేదు. సైబర్ క్రైమ్స్ వాళ్ళు సిసిఎస్ నుంచి కేసులు బుక్ చేసి సోమోటో బుక్ చేసి ఆయనను మీరు వచ్చి మా దగ్గర అపియర్ కండి అని 3-4 నోటీసులు ఇచ్చి, ఆ నోటీసులలో ఫలానా రోజును ఫలానా సమయానికి నువ్వు రావాలని చెప్పడము, రాకపోతే ఆయన రాలేదు కాబట్టి హీ హెస్ వైలేటెడ్ అని చెప్పి అరెస్ట్ చేయడము, ఇట్లాంటి చాలా సంఘటనలు జరిగినాయి బ్రదర్. నేను ఇటువైపు చూసినాను, అటువైపు చూసినాను. శరత్ గారు పర్సనల్ అలిగేషన్ చేస్తే అటు రేవంత్ రెడ్డి మీదైనా ఇటు కేటీఆర్ మీదైనా ఎవరి మీద క్రిమినల్ వాళ్ళ తరఫున పోలీసులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 2 సైడ్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయనైనా ఇన్నైనా పర్సనల్ గా వ్యక్తిగత జీవితాల్లోకి అలిగేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ అంటారు, బాధితుడు మాత్రమే కంప్లైంట్ చేయాలి. అందులో బాధితుడికి మాత్రమే ఆ హక్కు ఉంది. ఆ తన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారుస్తున్నప్పుడు వ్యవహారాలు చేసిన సందర్భంలో కూడా బాధితుడు మాత్రమే చేయాలి. అదే జస్టిస్ తుకారాం గారు అన్నారు. ఇప్పుడు మన దిలీప్ గారు ఒక అన్చారిటబుల్ కామెంట్ చేశారు, ఆయన జడ్జిమెంట్ చదివినట్లేదు అని. జడ్జిమెంట్ వక్కలు చదివే అలవాటు తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే చూడండి, పారాగ్రాఫ్ 22 ఆఫ్ జస్టిస్ తుకారాం జడ్జ్మెంట్ లో ఏమన్నాడు? ఇన్ కన్క్లూజన్, ది ఇంప్యూన్డ్ పోస్ట్ డు నాట్ అట్రాక్ట్ ది అప్లికేషన్ ఆఫ్ 192, 352 ఆర్ 353 1B ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత 2023 నార్ సెక్షన్ 67 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 209. ఎట్ బెస్ట్ they may fall within the limit or ambit of defamation under section 356 read with section 61(2) of BNS అని. సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలా, చిన్నప్పుడు వేదం చదువుకున్న బాపునుండి నేను, కాబట్టి ప్రతిదాన్ని క్షుణ్ణంగా చదివి పూర్తిగా వర్డ్ గా తేల్చి టీకా తాత్పర్యత సహితంగా చూశాను. నిన్న 222 పేజీల జడ్జ్మెంట్ చదివినాను. నేను నిన్న డిబేట్ లో పార్టిసిపేట్ అయినప్పుడు ప్రతి అంశాన్ని తూర్చి చెప్పినాను. ఎక్కడ ఏం చెప్పినాడు, ఎక్కడ ఏం చేసినాడు. మై కామెంట్ వాస్ లిమిటెడ్. నేను ఏ సందర్భంలో అన్నానంటే సార్, మీరు జనరల్ పోలీస్ ఎక్సెసెస్ జడ్జ్మెంట్ అన్నప్పుడు I said it was not about general police excesses, it is about specific social media. ఒకటి, ఇప్పుడు కొనతం దిలీప్ గారు 2 ఎగ్జాంపుల్ చెప్పారు. నల్లబాలు కేసులో నేను పూర్తి డీటెయిల్స్కి వెళ్ళలేదు, బట్ ఆయన చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అయితే అక్కడ కేసు నాకు కనబడట్లేదు. రీట్వీట్ చేస్తే ప్రభుత్వ కమిషన్ అంటే పెట్టండి. ఒకటి, వేములవాడ కేసు అయితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు పెట్టారంటే మన పోలీసులు కూడా వాళ్ళు కూడా అసలు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా? అంత మరి ఆ విధంగా జరగకుండా ఉంటుందా ప్రభుత్వం నుంచి? ఒకటి, ఇప్పుడు చాలా సేపు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేణుగారు అంటారు 10 నిమిషాలు మీరు మాట్లాడతలేదు. మీరు డిస్కషన్ అంతా ఒక 1 సైడ్ నడిపించినట్టు అనిపించింది. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఒకటి 1 సైడ్ అంటే మీకు శరత్ గారే ఇస్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడింది 1 సైడ్ అంటే నాకు అవకాశం కోసం 1 సైడ్ అన్నా. వాళ్ళు ఎవరైనా మాట్లాడు, వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అందులో మనం తప్పు పడట్లేదు. అడ్వకేట్ గారు మాట్లాడారు, ఆయన కూడా ఎందుకంటే గతాన్ని ఇప్పటిని మొత్తం కలిసి కొంత మిక్స్డ్ గా మాట్లాడినా అందులో తప్పేం లేదు, దాన్ని మనం స్వీకరించాలి. ఒకటి, ఇప్పుడు కొంత దిలీప్ గారు మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు దొంగ అన్నట్టుగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, ఇంకేం లేదు అందులో. ఒకటే అర్థం, మేము సైబర్ సెక్యూరిటీ తెచ్చినాం, దీన్ని వాళ్ళు ఇంకో దానికి ఉపయోగించుకుంటున్నాం. మీరు దేని తెచ్చింది, ఎట్లా తెచ్చింది అందరికి తెలుసు. ఒకటి, మీరు చేస్తున్న వ్యవహారాలు చూస్తే ఇవాళ ఒక భరత్ గారు మీరు చెప్పండి,
సోషల్ మీడియాను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ నడుపుతున్నది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది అనేది అందరు కూడా కూర్చున్నారు. అసలు సోషల్ మీడియాలో చాలా వెనుకబడిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా మంది వినండి. ఒకటి నేను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా మీరు చాలా రకాలుగా మాట్లాడారు. ఒక్క మాట కూడా నేను అబ్స్ట్రక్ట్ నేను అబ్స్ట్రక్ట్ చేయలేదు. నేను అబ్స్ట్రక్ట్ చేయలేదు. నువ్వు మాట్లాడలేదు. నేను మాట్లాడినాక నువ్వు సపోర్ట్ చేయొద్దు అంతే. మీరు అబ్స్ట్రక్ట్ చేయొద్దు. ప్రభుత్వ ప్రతినిధిలాగా వచ్చినారా? మీకు రెండు అన్ని రకాలుగా వచ్చింది. నువ్వు ఏదైనా రకంగా చర్చలో భాగంగా చెప్తున్నా. ఏ లెక్కలో పిలిచారు? ప్రభుత్వంలో జీతం ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నారు వేణుగోపాల్ ప్రభుత్వంలో జీతం ప్రతినిధిలాగా మాట్లాడడానికి లేదు. దిలీప్ గారు మాట్లాడనిస్తావా? ఆవేశపడుతున్నారు దిలీప్ గారు దిలీప్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాం. ఎందుకైనా మీరు ఒక్కటే చెప్పండి. నన్ను మాట్లాడిస్తారా? దిలీప్ గారు మీరు రాష్ట్ర దిలీప్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీకు అవకాశం వచ్చినప్పుడు ఆయన పార్టీల గురించి రాష్ట్ర ప్రస్తుతంలో ఉద్యోగంలో ఉన్నాడు సార్. అదే ఆయన అన్నారు నేను రెండు రకాలుగా వచ్చానంటారు. ఒక సంస్థకు ప్రతి పౌరుడుగా మాట్లాడే అవకాశం ఉన్నది. ప్రతి పౌరుడికి అవకాశం ఉన్నది. అరే ఉద్యోగంలో ఉన్న నేను మాట్లాడుతున్నా, పౌరుడుగా మాట్లాడతాను. ఇంకేమైనా ఇబ్బందా? మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడతా బరాబర్ ఏం చేస్తున్నా చేసుకోపో. బరాబర్ మాట్లాడితే ఏం చేస్తున్నా చేసుకో. చర్చకు పిలిచిన గెస్ట్ల పట్ల ఇట్లేదేనా? ఆయన మాట్లాడేది ఒక్క నిమిషం మీ దానికి ఆన్సర్ ఇచ్చారు ఏంటంటే నేను పౌరుడిగా వచ్చా లేకపోతే రెండు విధాలుగా వచ్చా అన్నారు. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. అందుకని ఆయన ప్రభుత్వంలో ఒక ఉద్యోగి లాగా ఉన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నైతికత కాదు, దర్ ఇస్ రూల్ నైతికత కాదు. ఒకటి నేను మాట్లాడినాక నేను అందుకోసమే మీరు మాట్లాడుతున్నంత సేపు నేను సపోర్ట్ చేయలేదు. దిలీప్ గారు ఆయన దిలీప్ గారు మీరు సమాధానం ఇస్తున్నారు. దిలీప్ గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు రేజ్ చేయండి. తర్వాత అవకాశం ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసి చెప్తుండు. ఆయన ఒక న్యూట్రల్ గా ఒక పద్ధతిగా చెప్పిండు. దాన్ని నేను స్వీకరించిన. సో మీరు వన్ సైడ్ గా మీరు చెప్పదలుచుకున్నారు చెప్పారు. ఒకటి నేను పౌరుడుగా ఒక టీసాట్ సిఇఓగా నేను మాట్లాడతా, మీరు వినండి. అదే చెప్తున్నా. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చేయకూడదు. నీవు ఇక్కడనే తెలిసిపోతుంది మీ భావాలు, మీ భావజాలము. కాదండి మీరు ఎందుకంటే నేను సమాధానం చెప్తాను. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఉంటారండి. అరే అది గుర్తు చేస్తున్నారు. భరత్ గారు మీరు చెప్పండి. వేణుగారు దిలీప్ గారు ఒక్క మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చి ఆరోపణలు ఏం చేస్తున్నాడు? దిలీప్ గారు కూల్ వద్దు, వ్యక్తిగతంగా వద్దు. ఎందుకు మాట్లాడుతున్నాడు? అట్లా మాట్లాడొద్దు అని చెప్తున్నా అంతే. ఓకే వేణు మీరు సబ్జెక్ట్ రండి. ఎస్ ఓకే. ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడిన అంశాల మీద నేను మాట్లాడదలుచుకున్నాను. చెప్పండి. ఒకటి, ప్రభుత్వము ఆ ప్రభుత్వం అయితే చేసింది, ఈ ప్రభుత్వం అయితే చేసింది అంటే గతంలో ప్రభుత్వంలో మాట్లాడే పరిస్థితి ఉన్నదా అండి? మాట్లాడే పరిస్థితి ఉన్నదా? అసలు ఒక జర్నలిస్ట్ గా నేను పనిచేస్తుంటే నేను చాలా మీటింగ్లు పెట్టినా గత ప్రభుత్వంలో. ఎవరైనా నా అబ్యూజ్ గా మాట్లాడినా నా గత ప్రభుత్వం నా మీద కేసులు పెట్టినట్టు నేను చేసుకున్నా. తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక మీద చాలా అంశాల మీద పెట్టినా. ఏ అంశం మీద పెట్టాలి, ప్రజలకు సంబంధించిన అంశాల మీద పెట్టినాము. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తే కేసీఆర్ గారు అడవులుగా మాట్లాడితే అట్లా మాట్లాడకుండా ఒక సమస్య ఉంటే ఆ సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువేయాలా మనం మాట్లాడాలి. కానీ కేసీఆర్ గారిని తిడితే, మన వ్యక్తిగతంగా తిడితే మనకు వచ్చేది ఏముంటది? తిట్టకూడదు, మాట్లాడకూడదు అని చెప్పి
ఆ భావజాలంతో ఉన్నోని నేను. సరే పోనీయండి, అది వ్యక్తిగతం, అది ఎందుకు సార్ ఇప్పుడు యా. అసలు పాయింట్ వేరండి. యా యా ఊరుండా నువ్వు పట్టుకొని నువ్వు ఏది పడితే అది నువ్వు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అంటే ఎట్లా దిలీప్ గారు నువ్వు? నేను మాట్లాడితే తప్పు మాట్లాడతా? నేను ఉట్టిగానే మాట్లాడతలేను. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులాగా వచ్చి ఇంతకంటే నేను ఏ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాను? మీరు ప్రభుత్వం నుంచి నీ జీతం మనస్తత్వం తీసుకుంటూ ఒక ప్రభుత్వ నీ మనస్తత్వం ఉద్యోగులాగా ఎట్లా ఉంటే కాంగ్రెస్ అట్లా పార్టీని ఉంటది. డిఫెండ్ నీ చేయడానికి ఆలోచన ఎట్లా ఉంటే రాజకీయంగా అట్లా ఇక్కడ ఉంటది. వేదికలు అడ్వకేట్ గారు తెలియదా? యా యా అడ్వకేట్ గారు తెలియదా? సరే, మాట్లాడరు. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేద్దాం. దాన్ని నేనేం చేస్తా? వేణుగారు నల్లబాలు కేసు వేములవాడ కేసు మీద మాట్లాడదాం. ఎస్, ఎందుకంటే ఈ టాపిక్ ఇప్పుడు మనం ఒక్కటండి, యా. ఒక కేసు వచ్చినప్పుడు అనేక రకాల కేసులు ఇలా చర్చకు వస్తాయి. ఇప్పుడు ఒకటి ఆ కేసుకే కన్ఫైన్ కాదు. ఇవాళ గత ప్రభుత్వంలో పరిస్థితి మనం ధర్నా చౌకును ఎత్తేసిన పరిస్థితిని చూసినామండి. ధర్నా చౌకును కూడా ఎత్తేస్తే దాన్ని మళ్ళీ ధర్నా చౌకును ఎత్తేయడానికి కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రపంచంలో ఈ దేశ స్వతంత్ర భారతదేశంలో ధర్నా చౌతుకులు ఎత్తేసి ధర్నా చేయకూడదని నిషేధించిన ప్రభుత్వాలు ఉన్నాయా? లేవు కదా. కానీ అందుకనే వాళ్ళు ఓడిపోయారు. రకరకాల కేసులు, అందుకనే రకరకాల కేసులు వినండి భరత్ గారు, నేను చెప్తుంటే మీరు వాళ్ళు చెప్తున్నంత సేపు మంచిగా విన్నారు. నేను నేను చెప్తున్నా కూడా వినాలి క్వశ్చన్ కదా. చేశాను, మీరు ఎందుకు అదవుతారు? వాళ్ళు అందుకనే ఓడిపోయినారు అంటున్నా. ఓడిపోయినారు అదే అందుకని. ఓడిపోతే ఓటమి గెలుపులు అనేది సహజం అబ్బా. ఓటమి గెలుపుల గురించి నేను కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం పోవచ్చు, ఈ ప్రభుత్వం యా, రావచ్చు, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం మళ్ళీ ఉండొచ్చు, ఈ ప్రభుత్వం దాని గురించి ఇచ్చిపెట్టండి. ప్రజలు పాలన మంచిగా చేస్తే తీర్పులు ఇస్తుంటారు, దాంట్లో సందేహం లేదు. సో మీరు ఒక అంశాన్ని పట్టుకొని పదే పదే మాట్లాడి మీరు ఆ రోజు పరిస్థితుల్లో ఒక జర్నలిస్టులు ఏదైనా నిజంగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు జర్నలిజంలో ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసిన పరిస్థితులు ఉన్నాయి. కోదండరామ్ గారు ఏం చేశారు? ఇంతకుముందు అడ్వకేట్ గారు చాలా మంచిగా చెప్పారు. కోదండరామ్ గారు ఏందే ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేసిండా? ఆయన అటువంటి వ్యక్తి? ఆయన ఇంట్లో బద్దలు కొట్టి తలుపులు వాళ్ళ కొట్టి ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజులో? సో మీరు ఇవాళ సోషల్ మీడియాలో ఇప్పుడు కునతం దిలీప్ గారి పైన పూర్తి ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద ఉన్నాయి ఆరోపణలని. ఆయన విదేశాల్లో పెట్టి ఆస్ట్రేలియా దుబాయ్ లో పెట్టి ఇట్లా సోషల్ మీడియాలో నడుపుతున్నాండి. కునతం దిలీప్ మీదే ఆరోపణలు ఉన్నాయి. నేను కాదు అన్నది. మనం అరే దిలీప్ గారు వినండి, నేను చెప్పింది నేను వాస్తవాన్ని చెప్తున్నా. బయట చర్చించుకుంటా చెప్తున్నా. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరోపిస్తలేను. మా మీడియా సర్కిల్లో మొత్తం చర్చిస్తున్నది సోషల్ మీడియాను మొత్తం కంపు పట్టిస్తున్నది మొత్తం కొనంతం దిలీపే అని చెప్తున్నారు. మీరు దుబాయ్ లో పెట్టి నడిపిస్తున్నారు అని చెప్పి, ఆస్ట్రేలియాలో పెట్టి నడిపిస్తున్నారు, ఇక్కడ పెడితే కేసులు అవుతాయి, పోలీసులు పట్టుకుంటారు, పోలీసులు కేసులు పెడతారని చెప్పి దుబాయ్ లో పెట్టి నడిపిస్తున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ నేను ఆరోపణలు కాదు, ఇప్పుడు ఇవన్నీ బయటకు రావచ్చు, ఆరోపణలే కాదు. ఇవాళ అడ్వకేట్ గారు కూడా ఓకే అన్ని అంశాలు ఆయన అటు చెప్పిండు ఇది చెప్పిండు అన్ని తప్పులు చెప్పిండు. ఎస్పెషల్ మీ మీదే ఆరోపణలు ఉన్నాయి. అదే సో రేపు పోలీసులు బయటకు తీస్తారు. ప్రశ్నకు జవాబు లేనప్పుడు ఏమైతుంది? ఆరోపణలు వస్తాయి. ఆరోపణలే కాదు, ఇది నిజామని కూడా త్వరలో తేలుతుంది అనేది కూడా అంటున్నావు. నువ్వు దాని గురించి ఏం ఇబ్బంది ఏం పడకు. నుంచి ట్రై చేస్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. ఇబ్బంది ఏం లేదు, ట్రై చేస్తారు. దొరకకపోవచ్చు దిలీప్ గారు. కనీసం కేసు పెడితే ఛార్జ్ షీట్ చేసే దమ్ము లేదు మీ ప్రభుత్వానికి. 20 నెలల నుంచి ఒక్క ఛార్జ్ షీట్ వేయలేకపోయినారు. ఒకటి మీ దగ్గర వినండి సోషల్ మీడియాలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండొచ్చు, కానీ మీరు చేసే విమర్శలు రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. వ్యక్తిగతమైన విమర్శలు మానుకోండి. మహిళల పట్ల కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దయచేసి నీకు ఈ వేదికగా మీకు సూచన చేస్తున్నా, మీరు మహిళల పట్ల అసభ్యకరమైన పోస్టులు పెట్టండి. వేణుగోపాల్ రెడ్డి గారు 30 రాజకీయ అసభ్యకరమైన పోస్ట్ మీద కేసు లేదు, పెట్టిన ఉట్టిన ఆరోపణ ఎందుకు? పెట్టండి అంటున్నా నేను. ప్రభుత్వంలో ఉన్న లోపాల మీద చూపండి. ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలో ఎవరైనా అధికారులు సరిగా పనిచేయకపోతే అటువంటి అంశాల మీద తెర మీదకి తేడు. కానీ ఒకటి వ్యక్తులను అననం చేసే విధంగా ఈ పోస్టులు పెట్టడం వల్ల నేనేమంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకుల మర్యాద పోతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మర్యాద పోతుంది.
మీరు ఫైనల్ గా మీరు ఏం చేస్తున్నారంటే నేను చెప్తున్నాను అంటే ఎనీ రాజకీయ పార్టీ ఈవెన్ కాంగ్రెస్ అయినా ఈవెన్ బీఆర్ఎస్ అయినా ఫైనల్ గా మీరు ఆ పోస్టుల వల్ల మీరు కేసీఆర్ ని కూడా అడ్డగోలుగా చిట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ సపోజ్ మీరు ఎవరో కాంగ్రెస్ నాయకుడి గురించి పెట్టారనుకోండి, సపోజ్ వీళ్ళు ఇతర ఊరుకుంటారా అండి? అవతల కేసీఆర్ ని అడ్డగోలుగా తిడతారు, కేటీఆర్ ని అడ్డగోలుగా తిడతారు. మీరు చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా వారి సభ్యులను వారిని అననం చేసే విధంగా ఈ విధంగా మీరు అందుకోసమే ఇన్స్టిగేట్ చేసే పోస్టింగ్లు పెట్టకండి. సో కాబట్టి ఇవాళ ఇలా మీరు అంటున్నప్పుడు తొలి వెలుగు రాగును ఎన్నిసార్లు చేయలేసారు మీరు? ఆ ప్రభుత్వం ఎన్నిసార్లు చేయలేసారు? మీరంటే మీరు ఆ ప్రభుత్వం. సో ఇలా తీర్మానం మల్లనే కావచ్చు, ఆ కాలేజీ టీవీలు కావచ్చు, వీళ్ళందరినీ చేయలేసారు కదా. వాళ్ళు ఏమన్నా దేశ ద్రోహుల? ఆ ప్రభుత్వంలో జరిగినాయి కదా. సో కాబట్టి నేనేమన్నంటే సోషల్ మీడియాను కొంత కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ముందే నా స్టేట్మెంట్ లో చెప్పిన 2 రాజకీయ పార్టీల సోషల్ మీడియాలో చెప్పిన. నేను అటు ఇటు చెప్పలే. నన్ను తీసుకుపోయి నువ్వు ఇట కలుపుతున్నావు అట కలుపుతున్నావు, కలిపితే నాకేం అభ్యంతరం లేదు, నాకేమో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా అయినా ఒక అదుపులో ఉండి మీరు అదుపులో ఉండి నేను అంగీకరిస్తున్నా ఈ పాయింట్ మీద అంగీకరిస్తున్నా. నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పాను. అదుపులో ఉండి ఆయా పార్టీల భావజాలము, ఆ పార్టీ సిద్ధాంతాలు, లేకుంటే ప్రభుత్వంలో ఏ స్కీములు చేస్తున్నామని చెప్పుకోవాలి. కానీ మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తే యువతలకి రేవంత్ రెడ్డి గారు అంటే ఊపుకుంటారా? అవతల కేటీఆర్ కేసీఆర్ గారిని అంటారు. మీరేమైనా ఫుట్బాల్ ఆడితే యువతల ఏమైనా షటిల్ ఆడతామా? సో కాబట్టి 2 ఆడకుండా చూసుకుంటే మీరు అనవసరంగా వాళ్ళని తిట్టియడము వీళ్ళని తిట్టియడము. నేను నిజంగా చెప్తున్నా కదా. అడ్వైజ్ ఇప్పుడు ఏమున్నదండి, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఈవెన్ కవిత గారి పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు పోస్టింగ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి రాజకీయాల్లో? అసలు జనరలైజ్ చేసి చెప్తున్నా. పాపం ఇప్పుడు ఒక ఆడపిల్లని చూడకుండా ఆమె మీద కూడా సోషల్ మీడియాలో చర్చలు పెట్టి, అంటే ఈవెన్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ కూడా ఓకే, ఒక అపోజిషన్ పార్టీ పెట్టిందంటే అది వేరు. మీకు గుర్తుందో లేదో, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారు పోస్టులు పెట్టిస్తే పోలీస్ కేసే పెట్టిడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ చరిత్ర చెప్పాలంటే చాలా. నేను చెప్తున్నది జడ్జిమెంట్ కి లిమిట్ అవ్వండి. మీ పార్టీలో ఒకరి మీద ఒకరు ఎన్ని పోస్టులు పెట్టిస్తారో నేను కూడా చెప్పగలరు. ఒకటి అంటే మీరు పెడుతున్నారా? మీకు దీనికి అర్థం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసు ఇప్పుడు కవిత గారి మీద పట్టించకండి, మాట్లాడండి అంటున్నా అంతే. నేను చెప్తున్నా చర్చ కవిత గారి పట్ల మీరు పెట్టింది ఒప్పుకుంటున్నట. ఇవాళ టాపిక్ అది కాదండి, మీరు చర్చ గురించి మాట్లాడండి అని చెప్తున్నా కదా. ఎందుకు అనవసరంగా డైవర్ట్ అవుతున్నారు? ఒకటి నేను అందుకోసమే చెప్తున్నా, మీరు రాజకీయ పార్టీలుగా మీరు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు, మొత్తం వ్యవహారాలంతా మీరే చూస్తున్నారని ఉంది కదా. ఇన్ఛార్జ్ గా లేనండి, నేను ఒక ఇండిపెండెంట్ కెపాసిటీలో పనిచేస్తున్నాను. నాకేం హోదాలు లేవు, మీ లెక్క పదవులు ఏం లేవు. నేను ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాను. ఫస్ట్ది. రెండోది, మీరు ఇంతకు ముందు కొన్ని ఆరోపణలు చేసినారు. మీరు కొన్ని ఆరోపణలు చేసినారు. ఈ 21 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఒక్క ఆరోపణ గురించి కూడా కేసు పెట్టలేదు ఇవాళ దాకా. నా మీద పెట్టిన కూడా గాలి సోషల్ మీడియా కేసులు. ఒక్క దాంట్లో కూడా నిజం లేదని హైకోర్టు ఒక్కొక్క కేసు స్టే చేసుకుంటూ వస్తుంది. కాబట్టి దిలీప్ గారు రిక్వెస్ట్ ఒకటే, ఆరోపణలు వద్దు. చెప్పండి. ఒకటి ఇప్పుడు నేను మీరు అన్నారు కదా, నేను ఏనాడైనా తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టాలని చూసినా? నేను కూడా అదే అడుగుతున్నా. నేను ఏనాడైనా పీసీఆర్ దయచేసి వేరే వాళ్ళ మ్యూట్ చేయండి. పీసీఆర్ దయచేసి వేరే వాళ్ళ తప్పుడు పోస్టులు పెట్టాలని చూసినా? ట్విట్టర్ హ్యాండిల్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, వాట్సాప్ లో గానీ మిమ్మల్ని ఎవరన్నారండి? మిమ్మల్ని ఎవరన్నారు? మీరు అసలు చెప్తున్నా హోదాలో నేను వ్యవహరించాను. నేను మిమ్మల్ని ఏం అనలేదు. నేను ఒకటే ఒక మాట అయిందంటే, మీ సోషల్ మీడియా చెప్పేది ఏంటంటే మహిళలను గౌరవించండి అంతే. తరఫున మాట్లాడకండి అని నాకు అంతే. జస్ట్ మీ సోషల్ మీడియాలో అంటే ఒకవేళ మీరు హ్యాండిల్ చేసినా, మీరే ఆరోపణలు చేసిరు నా మీద 10 ఆరోపణలు. అందులో ఒక్కదానికైనా సాక్ష్యం ఉంటే కేసు పెట్టుకోండి అంటున్నాను అంతే. సో ఒకటి దిలీప్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ గా ఉంటుందా ఫ్యూచర్ లో? సరే, ఇప్పుడు జరిగింది, మీరు ఇప్పుడు నల్లబాలు
ఎందుకంటే కాంగ్రెస్ తరఫున సోషల్ మీడియా రిప్రజెంటేటివ్ లేరు. మనం పిలిచి ఆయన కూడా మొన్న సతీష్ బట్ ఏదో మీటింగ్ ఉందని చెప్పారు, ఆయన అటెండ్ కాలే. మిగతా వాళ్ళకు ట్రై చేశాం. భరత్ గారు మీకు చెప్తే కదా మీకు సోషల్ మీడియా రిప్రజెంటేటివ్ గా మీరు పిలవండి, పార్టీ తరపున లేదు వాళ్ళు అందుబాటులో లేకుండా అడుగుతున్నారు. మీరు లీడింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే ఇప్పటి నుంచి రెస్పాన్సిబుల్ గా ఉంటుందా అని అంటే ఏంటంటే ఇప్పుడు పద్ధతి కాదు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యంత క్రమశిక్షణతో నడుస్తున్నది, ఎవరిని అబ్యూజ్ చేయదు. చేసి ఉంటే ఈ పార్టీ వదిలేదు కాదు. నేను అందుకని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. కాంగ్రెస్ సోషల్ మీడియా తరపున ఎవరు లేరు. ఇప్పుడు దాకా కేసులన్నీ కేవలం నేను కాదు హైకోర్టు చెప్పింది రాజకీయ విమర్శ కేసు. అందుకని నేను చెప్తున్నా, మీరు చెప్పిన నల్లబాలు కేసులో మీరు నల్లబాలు కేసులో మెరిట్ లేదు, వేములవాడ కేసులో మెరిట్ లేదు, అదే నేను చెప్తున్నా. ఇవాళ మనం చర్చిస్తున్నది అక్రమ కేసుల గురించి. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పార్టీస్. అది ఎన్నడూ అబ్యూజ్ చేయదు, ఎన్నడూ ఫేక్ న్యూస్ చేయదు, ఎన్నడూ మార్ఫింగ్ చేయదు. అవన్నీ చేసి ఉంటే ఇన్ని రోజులు బతకనిచ్చేవాళ్ళు. వేణుగారు ప్రభుత్వంలో మీరు కూడా భాగం కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ క్రిటిసిజం వేరు, నార్మల్ విమర్శ వేరు, ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు. దాన్ని సరైన స్కోప్ లో తీసుకుంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసులోనే సుప్రీంకోర్టు మొన్ననే జడ్జిమెంట్ ఇచ్చింది. వేణుగారు వేణుగారు కట్ అయినట్టుంది. ఎస్ శరత్ గారు కన్క్లూడ్ చేద్దాం. ఎస్ రైట్ సార్, నేను ఒక్క విషయం ఏంటంటే ఏ అధికార పార్టీ అయినా ఇంతే అసహనంతో ఉంది. దీంట్లో పెద్దగా మనం ఏందో శోధించి పరిశీలించి కనుక్కునేదంటూ ఏది లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున అపియర్ అయినాను, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అపియర్ అయినాను. ఇట్లాంటి సోషల్ మీడియా పోస్టుల మీద సోమోటో కేసులు చేసేటువంటి పోలీసుల వింగ్ ఒకటి ఉంది. వాళ్ళకు ఇంకోటి ఆ పొజిషన్ లో అక్కడే ఉండాలి, ప్రైమ్ పోస్ట్ రావాలి, ప్లమ్ పోస్ట్ రావాలని అన్నప్పుడు పొలిటికల్ బాసెస్ కి చెంచాగిరి కొట్టడం అనేది ఒకటి నేర్చుకున్నారు. ఈ పద్ధతి పోలీసు వ్యవస్థకే కళంకం తీసుకొస్తుందని నేను ఆనాడు చెప్పినాను, ఈనాడు చెప్తా ఉన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ నాలెడ్జ్ ఉండదు, అటనే కేసీఆర్ కి డైరెక్ట్ నాలెడ్జ్ ఉండదు ఇట్లాంటి ఫేక్ కేసుల గురించి. ఇవన్నీ స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు బీఆర్ఎస్ సమయంలో. ఇది మీరు ఓన్లీ అర్బన్ గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్. లోకల్లో చాలా తప్పుడు కేసులు చాలా పెట్టించారు. సోషల్ మీడియా అనే కాదు, పోస్టులు పెడితే చాలా మంది కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఘోరాతి ఘోరంగా స్టేషన్లో పిలిపించారు. కానీ ఆ విధంగా అట్లా ఎవరు చేస్తే ఆ విధంగా వాళ్ళు ఓడిపోతున్నారు. అదైతే రాజకీయ నేతలు నేను అనేది ఏమంటే పోలీసు యంత్రాంగము నిష్పక్షపాతంగా నిజాయితీగా ఒక లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గా ఉండాలి తప్ప పొలిటికల్ బాసెస్ కి ఊడిగం చేయొద్దు, యూనిఫామ్ ను అవమానపరచద్దు. అట్ట చేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళని అట్లా చేసేలాగా రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేయకూడదు. ఇవాళ ప్రతిపక్షము రేపటి అధికార పక్షము, నిన్నటి అధికార పక్షం ఈనాడు ప్రతిపక్షం అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నేను అతనే వ్యవహారాలు చూసాను. థ్యాంక్ యూ శరత్ గారు, మీరు ఉండండి. గ్రూప్ 1 మీద చర్చ ఉంది. థ్యాంక్ యూ కొండతం దిలీప్ గారు, బోధన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు. సో మొత్తానికి రెహానా, సోషల్ మీడియాకి సంబంధించి హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. దీనిలో మంచి చెడులు రెండు ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్ కు వెళ్లి వ్యక్తిగత లైఫ్ మీద విమర్శలు చేసిన వాళ్ళని, బూతులు తిట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయొద్దు. అది ఈ గవర్నమెంట్ అయినా ఇంతకుముందు గవర్నమెంట్ అయినా. బూతులు తిడితే కూడా మేము ప్రొటెక్షన్ పొందుతామంటే అది కరెక్ట్ కాదు. రెండవది, విమర్శ అన్నది ప్రజాస్వామ్యంలో సహజం. మేము అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించొద్దంటే వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ తెలియదు కదా. సో సోషల్ మీడియా ఒక రకంగా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. మనం చూస్తే కనుక కామెంట్ చూస్తే దానిలో పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి. అంటే కొద్దిమంది స్పామ్ కామెంట్స్ పెడతారు, ఒక్కొక్కళ్ళే 10 కామెంట్స్ పెడతారు. అట్లా కాకుండా నేను కూడా చర్చలో చూస్తే కనుక అన్ని కామెంట్స్ చదువుతాం. పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, ఇంటెన్షన్తో పెడుతున్నారా లేకపోతే కామన్ పబ్లిక్గా పెడుతున్నారా, అదే ఫీడ్బ్యాక్ మెకానిజంగా ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, పద్ధతి లేకుండా విమర్శించే మెకానిజం. మొన్న సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి మీద బీజేపీ కేసు వేస్తేనే చెప్పింది, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కొంత థిక్ స్కిన్ ఉండాలి, విమర్శను తట్టుకునే విధంగా ఉండాలని చెప్పి. ఆ విధంగా ఉంటే ఇప్పుడు నల్లబాలు కేసైనా, మొన్న ఈ వేములవాడకు సంబంధించిన కేసైనా దానిలో అయితే పెట్టడం తప్పు. ఇంతకుముందు ప్రభుత్వం కూడా పెట్టింది చాలా కేసెస్, పెట్టలేదని కాదు. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు సోషల్ మీడియా గొప్ప అనిపించిన వాళ్ళకి ఇప్పుడు యాంటీ సోషల్ మీడియా లాగా అనిపిస్తుంది. అప్పుడు సోషల్ మీడియా
యాంటీ సోషల్ మీడియా అనే వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా గొప్పగా కనిపిస్తుంది. సో రోల్స్ మారుతున్నాయి కాబట్టి, కానీ పాలకులకు మాత్రం వాళ్ళు ఆలోచించే తీరు మారుతుంది, పాలక పక్షానికి ప్రతిపక్షానికి. సో మొత్తానికి హైకోర్టు జడ్జిమెంట్ అయితే ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ గా చెప్పొచ్చు. గతంలో సుప్రీంకోర్టు కూడా నేను చెప్పినట్టు ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 66A సంబంధించి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దీనిలో పోలీసులు పావులుగా మారొద్దు, రాజకీయ నేతల క్రీడలు పోలీసులు పావులుగా మారొద్దు అని చెప్తాను. మోస్ట్లీ అంటే పర్సనల్ గా క్రిటిసిజం అయితే ఇంకా దట్టు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఇలాంటివి అయితే అసలే చేయదు. అట్లీస్ట్ ఈ కండిషన్ అట్లీస్ట్ పెట్టుంటే బాగుంటదేమో అని అనిపించింది. డెఫినెట్ గా అంటే ఆడవాళ్ళ విషయానికి వస్తే దాని స్పేరే చేయదు. ముందు మనం అదే చెప్పింది కదా, ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా జరుగుతుంది. చాలా దారుణంగా పోస్టులు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయొద్దు. మనం చెప్పాం, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని విమర్శించినప్పుడు చెప్పాం, లేదా కేటీఆర్ కుటుంబ సభ్యుల్ని కూడా ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా చెప్పాం. ఆడవాళ్ల విషయంలో లేదా వ్యక్తిగత విషయాల్లో, మనుషుల క్యారెక్టర్ అసాసినేషన్ విషయాల్లో, రాజకీయంగా ఈయన తప్పు చేస్తున్నాడు, విమర్శ చేస్తున్నాడు, లేకపోతే ఇది అన్నది చాలా ఉంటది. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటే అది పొలిటికల్ విమర్శ, అంతే కదా. అందుకనే రేవంత్ రెడ్డి మీద కేసు పెడితే సుప్రీంకోర్టు అది చెల్లదు అని చెప్పింది, అంతే కదా. సో వ్యక్తిగత విమర్శలు వేరు, రాజకీయపరమైన విమర్శలు వేరు, దాంట్లో క్లియర్ లైన్ అయితే ఉంది. ఓకే, డిఎన్డీలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్.